తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కూర్చోరాదు బిడ్డ ఎందుకు నిలబడుతున్నారు కూర్చోండి అమ్మ వెనక కూర్చోండి ఏ బాబు కూర్చోరా బాబు కూర్చో కూర్చో ఎందుకు గౌరవనీయులు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారికి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి గారికి గౌరవనీయులు మొన్ననే క్యాతన్పల్లి మీద గులాబీ జెండా ఎగిరేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు నేడు కూడా కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు కుంభకోణాల మీద పోరాటం చేసి జైలుకెళ్లినా కూడా అదే వేడి వాడితో ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడుతున్న తమ్ముడు సుమన్ గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు గౌరవనీయులు పెద్దలు కోనప్ప గారు మిత్రులు పుట్టా మధు గారు చిన్నయ్య గారు అదేవిధంగా తమ్ముడు విజయ్ గారు గౌరవ జాన్సన్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారు కౌశిక్ హరి గారు మా టీజీబీకేఎస్ నాయకులు రాజిరెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు రామ్మూర్తి గారు సంపత్ గారు నూనె కొమరయ్య గారు మా మున్సిపల్ చైర్మన్ సంధ్యారాణి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులకు సోదరీమణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎంత టైం ఇస్తారు గంటనా ఎంతసేపు పక్కా మధ్యలో ఎవరు కదా అంటే మరి గంటలు ముగించమంటే గంటలు ముగిస్తా ముందు సింగరేణి మీద మాట్లాడే ముందు మా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ కూడా ఒక చిన్న మాట చెప్పి నేను సింగరేణిలోకి వెళ్తాను ఆనాడు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్స్ ను తెరిపించడానికి పెద్దలు కోనప్ప గారు ఎంతో కష్టపడి కేసీఆర్ గారి ఆశీస్సులతో కేటీఆర్ గారి కృషితో అందరి సహకారంతో ఆనాడు పేపర్ మిల్స్ ను ఓపెన్ చేయించడం జరిగింది ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు భారతదేశ చరిత్రలో మూతబడ్డ పేపర్ మిల్ ఇప్పటిదాకా తెరుచుకోబడలే ఒకే ఒక్క మిల్లు తెరుచుకున్నదంటే అది మన సిర్పూర్ పేపర్ మిల్స్ దాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే గత 42 రోజులుగా కార్మికులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు ఎన్నికలు జరపాలి కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా నేను కూడా లేబర్ కమిషనర్తో మాట్లాడతాం అవసరమైతే లీగల్ గా పోరాడైనా సరే ఆ సిర్పూర్ కాగజ్ నగర్ కు ఎన్నికలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయి సహకారం అందిస్తామని ఆ కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మిత్రులారా నౌ విల్ గో టు సింగరేణి ఇవాళ ఈ మీటింగ్ ఎంతమంది కార్మికులున్నారు ఒక్కసారి చేయొద్దండి కార్మిక సోదరులు ఓకే 90% కార్మికులే ఉన్నారు థ్యాంక్ యూ ఈ సమావేశం ఇప్పుడేమి ఎన్నికలు లేవు రాజకీయాలు కావు రేపో మాపో ఓట్లేసేది అంతకంటే లేదు 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది ఈ ప్రయత్నం ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు ఈ సింగరేణిని కాపాడాలి 2.5 సంవత్సరాల్లోనే ఇవాళ సింగరేణిని ఆగమాగం చేసింది కాంగ్రెస్ కార్మిక సోదరులారా ఈరోజు మనం మేల్కొనకపోతే ఈ సింగరేణి ఏ అదానీకో అంబానీకో అమ్మేస్తారు ఇప్పటికే సింగరేణిని అది సిరుల గని అయిన సింగరేణి ఇలా కుంభకోణాలకు కనిగా మార్చింది కాంగ్రెస్ నిజాలు ఏంటి జరుగుతున్నదేందో మీ అందరికీ చెప్పాలని
ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, ఈ సింగరేణిని కాపాడాలనేటువంటిదే మా తాపత్రయం. ఇదేదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించో రాజకీయాలో ఎన్నికలో ఓట్లు కాదు. ఇంకా 2.5 సంవత్సరాల ఎలక్షన్ ఉంది. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, దయచేసి మీరు ఇక్కడ విన్న విషయాలు బాగా వినండి, అర్థం చేసుకోండి. బొగ్గుబాయి మీద చర్చ పెట్టండి, మీ బస్తీల్లో చర్చ పెట్టండి, కాంగ్రెస్ దురాగతాల మీద ఎండగట్టండి. అందరం కలిసి ఈ కాంగ్రెస్ మీద, ఈ యాజమాన్యం మీద పోరాడి సింగరేణిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ చూస్తున్నారు, దాదాపు గత 2 నెలలుగా మేము పోరాడుతూ వచ్చాం. సింగరేణి స్కాములను ఒక్కటొక్కటిగా బయటపెడుతూ వచ్చాం. బీఆర్ఎస్ దెబ్బకు దిమ్మ తిరిగి కొన్ని ఆగిపోయినాయి, కొన్నేమో చేయి జాటినాయి. కానీ మరి ఇది ఆపాలి, లేదంటే ఈ సింగరేణి మనకు ఉండే పరిస్థితి లేదు. దయచేసి ఇలా మీరు ఇంకోటి కూడా గమనించాలి. 2 నెలలుగా మేము మాట్లాడుతుంటే, నిజాలు బయట పెడుతుంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నోరు విప్పుతలేరు. నిజంగా మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే, తప్పుంటే ఆకాశం అంత ఎత్తి ఎగరకపోదురా? తేలుగుట్టిన దొంగల లెక్క ఎందుకు నోర్లు మూసుకున్నారో కార్మికులు ఇవాళ అర్థం చేసుకోవాలి. కార్మిక మంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, ముఖ్యమంత్రి అసలు పెదవే ఇప్పుడు. ఎందుకంటే దీంట్లో ఈ స్కాముల్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి రేవంత్ రెడ్డి బాంబర్ది సృజన్ రెడ్డి. ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీ ముందు బయట పెడతా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజాలను బయట పెడుతుంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెదవులు విప్పుతలేదో దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. నేనేం రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. జరుగుతున్న తప్పులు, జరుగుతున్న అవినీతి, సంస్థ ఎట్లా దిగజారుతుందో, సంస్థ ఎటువైపు పోతుందో ఆ నిజాలను మీ ముందు ఆధారాలతో సహా పెట్టే ప్రయత్నం చేస్తున్నా. నేను మాట్లాడే ప్రతి మాట డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా. 6 నెలలు రీసెర్చ్ చేసి 6 నెలలుగా సమాచార హక్కు చట్టం ద్వారా అన్ని వివరాలు సేకరించి ఆధారాలతో ఇలా మీ ముందు నేను మాట్లాడుతున్నా. దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశపరచండి. అసెంబ్లీలో ఆధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం. ఒకవేళ నేను చెప్పింది అవాస్తవమైతే రాజీనామా చేసి పదవికి శాసనసభ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే శాసనసభ పెట్టండి, సింగరేణి మీద చర్చిద్దాం. మీకు చేత కాదు. 2 నెలలుగా మేము మాట్లాడుతున్నా కూడా నోరు విప్పలేరు మీరు. పెదవి విప్పడం లేదంటేనే ఇలా కార్మికులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సింగరేణి అనేది దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు, కేవలం తెలంగాణకే సొంతం సింగరేణి. మొత్తం సౌత్ ఇండియాలో ఒకే ఒక్క కోల్ మైన్ ఉన్న రాష్ట్రం అది మన తెలంగాణ. దీన్ని కాపాడుకోవాలి. మా కార్మికులు తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మీ పోరాటంతో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అరే బొగ్గుబాయిలు మూతపడ్డాయట, విద్యుత్ థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు లేదు, కరెంట్ ఆగిపోతుంది, దక్షిణ భారతదేశమే ఆగమైతుంది అని ప్రధానమంత్రి కూడా మా కార్మికుల సమ్మెకు దిగి వచ్చినట్టు గొప్ప సమ్మె మా సింగరేణి కార్మికులు చేసింది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు, తమిళనాడుకు, అన్ని రాష్ట్రాలకు బొగ్గిచ్చేది సింగరేణే కదా. ఆనాటి సమ్మె, సకల జనుల సమ్మెలో సింగరేణి దెబ్బ ఢిల్లీలో ప్రధానమంత్రి దాకా పోయింది. మన్మోహన్ సింగ్ మాట్లాడిండ్రు ఆ రోజు. అలాంటి కార్మికులను, ఈ సంస్థను కాపాడుకోవాలన్నదే మా తాపత్రయం. ఆనాటి తెలుగుదేశం పార్టీ, ఆనాటి జాతీయ పార్టీలు డిపెండెంట్ ఉద్యోగాలు నిషేధించిండ్రు. చంద్రబాబు, ఆనాటి కాంగ్రెస్ డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించలేదు. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ ఇంటి పట్టాలను రెగ్యులరైజ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ఏం చేసిందో మీకు తెలుసు.
ముందు ముందు వివరిస్తాను. మొన్న రామగుండంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘ సమావేశంలో బిడ్డ నీ సంగతి చెప్తాం, డిపెండెంట్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ మోసాన్ని కడిగితే దెబ్బకు ఉప ముఖ్యమంత్రి ఉరికొచ్చి 330 మందికి ఏదో కంటి తుడుపు చర్యలాగా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిపోయింది. మేము 16,000 ఇచ్చినాం. 16,000 ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడన్నా మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చినామా? మేము జీఎంలను ఇచ్చుకోమన్నాం. అది సింగరేణి చేసుకునే ప్రక్రియగా సింగరేణికి అధికారాలు ఇచ్చి సింగరేణి అధికారుల చేత సాదాసీదాగా జరుపుకున్నాం. కానీ తేడా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చినా మనమేమో చెప్పుకోలేదు. వాళ్ళు 300 ఇస్తే 4 మంత్రులు వచ్చారు. ఉప ముఖ్యమంత్రి 4 మంత్రులు వచ్చి ఆ ఇచ్చిన 300కు బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చి 300కు 3 గంటల స్పీచ్ కొట్టిపోయారు. మనం 16,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆనాడు మంత్రులం గాని కేసీఆర్ గారు గాని మేము ప్రచారం చేసుకోవాలి. అక్కడనే తేడా ఉన్నది. శారణ కోడికి బారాణ మసాలా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. మనమేమో 16,000 ఇచ్చినాం, మాట కూడా చెప్పుకోలే. 1000 పట్టాలు ఇచ్చినాం. మా చిన్నయ్యనైతే 8,000 పట్టాలు ఇచ్చిండు, అయినా చెప్పుకోలే. మేము చెప్పుకోక వెనుకబడ్డాం, వాళ్ళు చెయ్యని దానికి చెప్పుకుండా ఎక్కువ ఉన్నది. సరే, ఇంకా విషయాలు లోపలికి పోయినాక చెప్తా. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను పీపీటీలోకి వెళ్తా ఉన్నా. సరే, సింగరేణి చరిత్ర మీకు తెలియదు ఏముంది? 137 ఏళ్ల చరిత్ర. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపితే దాదాపు 70,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతా ఉన్నారు. పరోక్షంగా మరో 1,00,000 కుటుంబాలు సింగరేణి మీద ఆధారపడి బతుకుతా ఉంటాయి. మరి మన ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే కొత్తగూడెం వరకు దాదాపు 350 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది మన సింగరేణి. మరి ఈ సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ల గనిగా మార్చింది. సైట్ విజిట్ సర్టిఫికేట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇట్లా అనేక స్కాములు చేసింది 2.5 ఏండ్లలోనే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏ మాట కామాట ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణిని ఒక ప్రొఫెషనల్ సంస్థగా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నా, అప్పటి చంద్రబాబు ఉన్నా, ఎన్టీఆర్ ఉన్నా, మొన్నటికి మన కేసీఆర్ వరకు సింగరేణిని ఇండిపెండెంట్ గా పనిచేయనిచ్చింది. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణి టెండర్లలో జోక్యం, సింగరేణి అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగి ఇలా సింగరేణి అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. మొట్టమొదటిది సైట్ విజిట్ సర్టిఫికెట్. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సింగరేణి చరిత్రలో ఎప్పుడూ లేదు. ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అని ఏ రోజు కూడా ఉపయోగించలే. అసలు ఏంది సైట్ విజిట్ సర్టిఫికెట్? సింగరేణిలో ఓబీ టెండర్లు పిలిస్తే గతంలో మహారాష్ట్ర వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా ఓబీ టెండర్లలో డైరెక్ట్ గా ఆన్లైన్ లో టెండర్ వేసేటోళ్ళు. ఆన్లైన్ లో ఎవరు ఎక్కడి నుంచి టెండర్ వేస్తారో తెలియదు. అందుకే -15%, -20% టెండర్ పోయేది. అంటే ఒక 1,000 కోట్ల రూపాయల టెండర్ అనుకో ఓబీ, 20% తక్కువకు టెండర్ వేస్తే 200 కోట్ల రూపాయలు సింగరేణికి మిగులుతాయి. 1000 కోట్లకు కావాల్సిన పని 800 కోట్లకే జరిగేది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసిండ్రు? సైట్ విజిట్ సర్టిఫికెట్ అని పెట్టిండ్రు. ఎవరైనా టెండర్ వేయాలంటే ముందొచ్చి సైట్ చూడాలి. ఆ ప్రాంతం యొక్క జీఎం వీళ్ళు సైట్ చూసిండ్రు అని సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలి. ఇది కొత్త రూల్ తెచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చినాక తెచ్చిండు. అయితే ఆ జీఎంలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎవరికి అనుకుంటే గాళ్ళకే సర్టిఫికేట్ ఇస్తారు. 20 మంది వచ్చి సైట్ చూసిండ్రు. ఆ 20 మంది పోయి జీఎం దగ్గర మేము సైట్ చూసినాము, మాకు సర్టిఫికేట్ ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చుడు లేదు. రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే 3కో 4కో రింగ్ చేసి ఆ 4కే సర్టిఫికేట్ ఇస్తారు. ఆ 4 కలిసి 10% ఎక్సెస్, 15% ఎక్సెస్, 20% ఎక్సెస్ కు టెండర్లు వేసిండ్రు. అంటే -20లో పోయిన టెండరు +10 పోయింది అనుకో, ఎంత తేడా వచ్చినట్టు? 1000 కోట్లకు 200 తక్కువ కావాల్సింది 100 ఎక్కువైతుంది.
అంటే 300 కోట్ల రూపాయలు సింగరేణికి బొక్క. ఎవరికి నష్టం? 300 కోట్లు సింగరేణికి నష్టం. ఇట్లా ఎన్నో టెండర్లు చేసింది. ఈ నష్టం కార్మికులకు ఎఫెక్ట్ అవుతుంది. రేపు కార్మికుల బోనస్ తగ్గిపోతుంది, సింగరేణి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి, సింగరేణి సంస్థ నష్టాల్లోకి పోవడానికి కారణమవుతుంది. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది తెచ్చి ఈ టెండర్ల విధానాన్ని మార్చినారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఓబీ టెండర్లలో ఎప్పుడు కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పద్ధతే లేదు. కానీ వీళ్ళు ఆ పద్ధతి తెచ్చినాక ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ లో మొట్టమొదటి లబ్ధిదారుడు ఎవరు, మొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి బాంబర్ది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ సృజన్ రెడ్డికి మొదటి టెండర్ దక్కింది. అవి ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తా. ఇవి నేను ఉత్తగా మాట్లాడతలేను, ఆరోపణలు చేస్తలేను. సింగరేణికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో దరఖాస్తు పెడితే సింగరేణి ఇచ్చిన కాగితం చేతిలో పట్టుకునే మీ ముందు మాట్లాడుతున్నా ఈరోజు. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ కాంగ్రెస్ డిసెంబర్ 2023లో వచ్చింది. అయితే ఫిబ్రవరిలో ఒక టెండర్ అయింది. కాంగ్రెస్ వచ్చినాక 2 నెలలకే. అప్పుడు సైట్ విజిట్ పెట్టలే, అది మైనస్ పోయింది. మే నెలలో, జూన్ నెలలో మొదటి టెండరు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో పెడితే అది 15% ఎక్సెస్ తో టెండర్ పోయింది. అదేందో ఆ టెండర్ డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తా. దానికంటే ముందు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగినాం, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఎన్ని టెండర్లు అయినాయి అంటే 9 టెండర్లు అయినాయి. 9 టెండర్లు అయినాయి. మీరు ఇక్కడ చూస్తే మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను అడిగితే సింగరేణి నాకు ఇచ్చినటువంటి రిప్లై ఇక్కడ చూస్తే చూడండి, నా పేరు మీద ఉంటుంది, టి హరీష్ రావణ్. మనం అడిగితే ఇచ్చినటువంటిది సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఎన్ని టెండర్లు పెట్టిండ్రు అంటే 9 టెండర్లు పెట్టినామని చెప్పిండ్రు. నేను ఇక్కడ ఇంకో ప్రశ్న అడిగిన, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2023 వరకు సైట్ విజిట్ సర్టిఫికెట్స్ తో ఏమన్నా టెండర్లు జరిగినాయా? నిల్. ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్స్ తో టెండర్ జరగలేదు అని సింగరేణి 8 జూన్ 2026 నాడు వ్రాతపూర్వకంగా మనకిచ్చినటువంటి సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు. ఇది కాంగ్రెస్ వచ్చినాక డిసెంబర్ 2023 తర్వాత ఈ 9 టెండర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో జరిగినాయి అని ఇది సింగరేణి ఇచ్చినటువంటి వ్రాతపూర్వక సమాధానం. అంటే బీఆర్ఎస్ హయాంలో మనం ఈ సంస్థ బాగుండాలి, ఈ సంస్థ నష్టాలు జరగొద్దని ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టకపోతే అన్ని -10, -15, -20 టెండర్లు పోయినాయి. సైట్ విజిట్ పెట్టంగానే +10, +20 టెండర్లు పోతా ఉన్నాయి. నెక్స్ట్, ఇది కొద్దిగా పెద్దగా చేయగలిగితే జయబాబు. ఇది మొత్తం 9 టెండర్ల వివరాలు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తో వచ్చిన మొత్తం 9 టెండర్ల వివరాలు. కొంచెం చిన్నగా, ఇంకా కొంచెం చిన్నగా. రైట్. ఇందులో ఏ టెండర్ ఎప్పుడు పిలిచిండ్రు? మొదటిది RGOCP3 ఫస్ట్ లైన్ ఎప్పుడు పిలిచిండ్రు? 20 ఫిబ్రవరి 2024. ఎంత? 385 కోట్లు. ఆడ పర్సెంటేజ్ చూడండి, -22 పోయింది టెండర్. ఫిబ్రవరి 2024లో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్ అయితే మొదటిది -22 పోయింది. ఆ తర్వాత ఐదోది చూడండి, మనుగూరు OCP2 2025 ఐదోది 4/4/2025. కాంగ్రెస్ ఏమో 12/2023లో వస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందిగా. ఇక వెంకటేష్ కని 10/5/2025 417 కోట్లు. టెండర్ ఎవరికి వచ్చిందంటే చూడండి, అక్కడ కాంట్రాక్టర్ శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, పక్కన కాంట్రాక్టర్ నేమ్ సృజన్ రెడ్డి, పర్సెంటేజ్ ఎక్సెస్ 13%. సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకపోతే మొదటిదేమో -22, సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక శోధా కన్స్ట్రక్షన్స్ కు 13% ఎక్సెస్. మనుగూరు చూస్తే సుధీర్ హీరాలాల్ 10% ఎక్సెస్. ఈ రకంగా ఎక్సెస్ టెండర్లు పోయి సింగరేణికి నష్టం చేసిండ్రు. అంటే ఒక్కొక్క టెండర్ ఎక్సెస్ పోయి అడ్డగోలుగా దోచుకునే పరిస్థితి. లాస్ట్ చూడండి, మీ శ్రీరాంపూర్
నేను పేపర్లో కూడా గతంలో మాట్లాడినా. లాస్ట్ 9వది శ్రీరాంపూర్ OC2, ఇది 604 కోట్ల రూపాయల టెండర్. ఈ టెండరు వీళ్ళు రింగ్ చేసి 7 సార్లు టెండర్ ఓపెన్ చేయలే. మా జర్నలిస్టులకు కూడా తెలుసు, మా మంచిర్యాల జర్నలిస్టులు దీని మీద పరిశోధన చేయండి. 7 సార్లు శ్రీరాంపూర్ OC టెండర్ వాయిదా వేసిపోయింది. ఎందుకు 7 సార్ల? ఇలా నువ్వు ఒక్కొక్క రోజు కూడా సింగరేణికి ముఖ్యం. 6 నెలలు టెండర్ వాయిదా వేస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గదా? బొగ్గు ఉత్పత్తి తగ్గితే సింగరేణి ఆదాయం తగ్గదా? సింగరేణి ఇబ్బందికి జరగదా? అంటే ఆ రింగ్ అయితే లేదని చెప్పి 7 సార్లు టెండర్ వాయిదా వేస్తే దాన్ని బీఆర్ఎస్ బయట పెట్టింది. 7 సార్లు డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా, డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా. ఆనాడు బీఆర్ఎస్ గట్టిగా బయట పెడితే దెబ్బకు ఆ టెండర్ ఓపెన్ చేస్తే ఆ టెండర్ మొన్న -10% తో పోయింది. అంటే బీఆర్ఎస్ పట్టించుకోకపోతే అది కూడా +10 +15 పోతుండే. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అది -10 కు ఆ టెండర్ పోయినటువంటి పరిస్థితి. ఇది -12 పోయింది. బీఆర్ఎస్ బయట పెడితే -12 కు ఈ శ్రీరాంపూర్ OC టెండర్ పోయినటువంటిది. ఇకపోతే సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఇప్పటిదాకా చూసింది OB టెండర్లు. దాంట్లో ఎట్లా దోచుకున్నారు, రేవంత్ రెడ్డి బాంబర్ది ఎట్లా దోచుకున్నారో చెప్పినా. నిన్నెక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, హరీష్ రావు టెండరే కాలే సింగరేణిలా, కాని టెండర్కు అవినీతి అయిందంటూ అన్నాడు. నేను ఇప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను సింగరేణిలో నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి నువ్వు టెండర్ ఇచ్చినావా లేదా? సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతో 13% ఎక్సెస్ లో నీ బామ్మర్దికి టెండర్ వచ్చింది, నిజమా కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఒకవేళ అది నిజం కాదు అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు టెండర్లు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతా ఉన్నా. మీకు తెలుసు నైనీ బ్లాక్ టెండర్లు అయిందోటి. నైనీ బ్లాక్ టెండర్ విన్నరా? బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడుకున్నారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. అది గొడవ జరిగినాక సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు, ఈ విధానంలో టెండర్ అయింది కనుక దీన్ని రద్దు చేస్తున్నా అని బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్న బట్టి గారు, నైనీ బ్లాక్ ను రద్దు చేసినావు, మరి అదే సైట్ విజిట్ సర్టిఫికేట్ తో 9 టెండర్లు అయినాయి, ముఖ్యమంత్రి బామ్మర్ది కూడా టెండర్ వచ్చింది, వాటిని ఎందుకు రద్దు చేస్తలేవు, నీకెందుకు ధైర్యం లేదు అని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా. నైనీ బ్లాక్ రద్దు అయినప్పుడు, నైనీ బ్లాక్ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం తప్పైనప్పుడు ఈ 9 టెండర్లు కూడా తప్పే కదా, వీటిని ఎందుకు రద్దు చేయలేదు, ఈ అవినీతిని ఎందుకు సింగరేణి మొయ్యాలి, ఈ బరువు ఎందుకు మొయ్యాలని చెప్పి మా కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదైతే సోలార్ పవర్ స్కామ్. అసలు ఏంటి సోలార్ పవర్ స్కామ్ ఏంటి? ఇలా 2 విషయాలు ఉన్నాయి. సింగరేణి గతంలో కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఎందుకు? మనం వాడే కరెంటు మనమే సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవాలన్నది సింగరేణి ఆలోచన. కానీ ట్రాన్స్కో ఒక నిబంధన పెట్టింది, నీకు సింగరేణికి ఎంత కరెంటు కావాలనో నువ్వు అంతవరకే ప్లాంట్లు పెట్టు, అంతకంటే ఎక్కువ పెడితే మేము కొనము అని చెప్పింది. అక్కడ కింద పెట్టిన నేను ట్రాన్స్కోది, అంతకంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తే మేము PPA చెయ్యము, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చెయ్యము, ఆ కరెంటు మేము కొనము అని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ కొనని కరెంటుకు, అవసరం లేని కరెంటుకు ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి? ఒకటేమో 107 మెగావాట్లు, ఇంకొకటేమో 67 మెగావాట్లు. ఇలా 2 ఉన్నాయి విషయాలు. జనరల్ గా భారతదేశంలో మన పక్కనే NTPC ఉంటుంది రామగుండంలో. NTPC కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. NTPC సోలార్ పవర్ ప్లాంట్ పెడితే 1 మెగావాట్కు 3 కోట్లకే వస్తుంది. 3 కోట్లకని NTPC ఎన్నో అవార్డులు ఇచ్చింది, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన HPCL హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రు. 3 కోట్లు 3,20 లక్షలకు 1 మెగావాట్ కరెంట్ తయారైంది. కానీ మన సింగరేణి మొదటిది 67 మెగావాట్లు. 67 మెగావాట్లలో ఆ టెండర్ కండిషన్లు కఠినమైనవి పెట్టి ఎవడు రాకుండా చేసి
7 కోట్ల రూపాయలకు ఒక మెగావాట్ పెట్టిండ్రు. టెండర్ 7 కోట్లు పర్ మెగావాట్ కట్టబెట్టిండ్రు. బయట ఎంత 3, వీళ్ళు ఇచ్చింది ఎంత 7. అంటే ఒక మెగావాట్కి ఎంత పోయింది 4 కోట్లు పోయింది. 67 కోట్లు ఇంటూ 67 మెగావాట్లు ఇంటూ 4 కోట్లు అంటే ఎంత 280 కోట్ల రూపాయలు ఒక్క 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండ్రు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కమిషన్లు కొట్టిండ్రు. రెండవది 107 మెగావాట్స్, ఇది 5.4 5 కోట్ల 4 లక్షల రూపాయల కాడికి కట్టబెట్టిండ్రు. అంటే దీంట్లో కూడా 3 కోట్లకు ఇవ్వాలి కదా. ఎన్టీపీసీ కానీ హెచ్పీసీఎల్ కానీ దేశం మొత్తం 3 కోట్లకైతే సింగరేణి ఒకటి 7కు ఒకటి 5కి ఇచ్చింది. 5 అంటే ఇక్కడ కూడా ఒక మెగావాట్కు 2 కోట్లు ఎక్కువ. 107 మెగావాట్లు ఇంటూ 2 కోట్లు అంటే 214 కోట్ల రూపాయలు ఇక్కడ కూడా అదనపు చెల్లింపులు చేసి కమిషన్లు కొట్టిండ్రు. ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో 3 కోట్లకు మెగావాట్ కావాల్సిన కరెంటును 7 కోట్ల రూపాయలకు టెండర్లు ఇవ్వడం మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటిదంటే ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టింది రెండింటి మీద. 2 కలిపి 1000 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. 2 ఏళ్ళ కరెంట్ తయారైంది, కొనేటోళ్ళు లేడు, తాళమేసి పెట్టిరు దానికి. అంటే ఎవని అయ్యసొమ్మని 1000 కోట్ల రూపాయలు మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఖర్చు పెట్టిందని నేను ఈ కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. 1000 కోట్ల రూపాయల డబ్బు మామూలు డబ్బా ఇది. దాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఇప్పటికీ సింక్రనైజ్ కాలే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు. ఆ కరెంటు వటిగానే కట్టిర్రు, తాళమేసి పెట్టిర్రు. ఎందుకు కట్టిండ్రు మీకు తెలియదా? ముందే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, మేము కొనము, మేం పీపీఏ చేసుకోము. మరి కొనమన్నప్పుడు ఎవడన్నా పీపీఏ లేకుండా ఈ కరెంటు ఎవరికి అమ్మాలనో తెలియకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్లాంట్లు ఎందుకు పెట్టిండ్రు అని బట్టి గారిని నేను అడుగుతున్నా. ఎందుకు ఇంకా 67 మెగావాట్లు సింక్రనైజ్ కాలేదు? ఎందుకు ఆ కరెంటును ఏ కంపెనీకి అమ్మకుండా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాళాలేసి పెట్టినరో ఇవాళ కార్మికులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కమిషన్? మీకొచ్చే 200-300 కమిషన్ కోసం ఇవాళ 1000 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బుల్ని వృధా చేసిండ్రు. అందుకే ఇవాళ సింగరేణి అప్పుల్లో పోతా ఉంది. సింగరేణి ఇవాళ ఎందుకు అప్పుల్లోకి పోయింది? ఈ పైసలుండి కట్టిరా? పైసలుండి కట్టలే, సింగరేణి మీద అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు 1000 కోట్లు చెల్లింపు చేసిండ్రు. ఇవాళ అవి మూలకు పడి ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేదు, దాని మీద పైసా ఆదాయం లేదు. ఇదే నేను చెప్పింది, 1000 కోట్లు వృధా. ఇదేమో ట్రాన్స్కో రెగ్యులేషన్, కరెంటు కొనము అని ట్రాన్స్కో 18 మార్చ్ 2024లోనే స్పష్టంగా చెప్పింది. 18 మార్చి 2024 అది చెప్పినాక టెండర్లు పిలిచిండ్రు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజాధనాన్ని, సింగరేణి ధనాన్ని వృధా చేసి ఇవాళ కార్మికులకు అన్యాయం చేసింది. దీని మీద మాట్లాడతలేరు. నేను ఇది కొత్తగా మాట్లాడతాను, ఇప్పటికి నెల 15 రోజులకెళ్ళి మాట్లాడుతున్నా. నేను చెప్పే తప్పైతే బట్టి లేచి మాట్లాడపోనా? లేదు భయ్, కరెంటు మేము వాడుతున్నాం, మేము కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అమ్ముతున్నాం, పైసలు వస్తున్నాయని చెప్పాలి కదా. 7 కోట్లకు మెగావాట్ ఇచ్చినామంటే ఇంకెవడన్నా ఈ దేశంలో 8 కోట్లకు ఇచ్చిండు మాకంటే ఎక్కువ అని చూపియాలి కదా. సప్పుడు చేస్తలేదు, తేలుగుట్టిన దొంగల లెక్క ఒక్కడు మాట్లాడతలేదు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్. జైపూర్ పవర్ స్కామ్, ఇది మీకు బాగా దగ్గర, మన మంచిర్యాల జిల్లాలోనే ఉంటుంది. ఇలా 2 ముచ్చట్లు చెప్పాలి మీకు నేను. ఇప్పుడు ఎట్లయితే సోలార్లో రేట్ ఎక్కువ కట్టి మూలకు పడేసింది, ఇంట్లో కూడా గమ్మత్తున్నది. సరే, ఇప్పటి వరకు ఈ జైపూర్ పవర్ స్కామ్ కు డిపిఆర్ తయారు కాలే. జైపూర్ పవర్ స్కామ్ కు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించలేదు. జైపూర్ పవర్ ప్లాంట్ కు పీపీఏ లేదు. పీపీఏ అంటే ఎవరి కరెంటు కొంటారు, ప్లాంట్ కట్టే ముందే పీపీఏ చేసుకుంటారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. డిపిఆర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లేదు. టెండర్లు పిలిచిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిండ్రు, కమిషన్లు కొట్టిండ్రు. ఎవనయ్యే సొమ్ము? ఇప్పుడు నడిమిట్లకు పోయినాక ఆగిపోయింది, పైసలు వెళ్తలేవు. ఆల్రెడీ 1000-1500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అప్పు ఉడతలేదు. బ్యాంకులు అప్పుడెప్పుడు ఇస్తాయి?
నీకు పీపీఏ ఉంటేనే బ్యాంకులు అప్పులు ఇస్తాయి. ఎవరు ఈ కరెంట్ ఎవరు కొంటారు, ఏం రేటుకు కొంటారు అనేది తేలితేనే బ్యాంకులు అప్పిస్తాయి. జైపూర్ పవర్ ప్లాంట్ 2 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. 2 సంవత్సరాలైనా డిపిఆర్ అప్రూవల్ లేదు, డిపిఆర్ తయారు కాలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించలేదు, పీపీఏ లేదు. టెండర్లు పిలిచిండ్రు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. పవర్ మెక్ అని వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు కంపెనీకి. దాంతో ఇప్పుడు ఏమైంది, 1500 కోట్లు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు అది ఆగిపోయింది. రోజుకు 2 కోట్ల రూపాయల నష్టం. లేట్ అవుతుంటే రోజుకు 2 కోట్లు ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, కాస్ట్ ఎక్స్కలేషన్ వల్ల రోజుకు 2 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. ఇప్పుడు ఏడాది నుంచి అది ఆల్మోస్ట్ ఆగిపోయింది. దాదాపు సంవత్సరానికి 700-800 కోట్లు నష్టం జరుగుతా ఉంది సింగరేణికి. ఇప్పటికే 1000-1500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దానికి పీపీఏ లేదు, అగ్రిమెంట్ లేదు. ఎలా స్టార్ట్ చేసిండ్రు అంటే కమిషన్ల కోసం ధనార్దన్ పిలిచిండ్రు, వాళ్ళ మనుషులకు అప్పచెప్పిండ్రు, బిల్లులు ఇచ్చిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, పైసల్లా పట్టిండ్రు. ఇప్పుడు నడిమిట్లో పోయి ఆగింది. ఇందులో ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మంచిగానండి. రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలే, పీపీఏ లేదు. పోయినరు రాజస్థాన్ గవర్నమెంట్తో జాయింట్ వెంచర్ చేసిండ్రు. రాజస్థాన్ లో ఉండే ప్రభుత్వంతో 76 సింగరేణి, 24 రాజస్థాన్ గవర్నమెంట్. 24% రాజస్థాన్ గవర్నమెంట్ సింగరేణిలో ఈ జైపూర్ పవర్ ప్లాంట్ 800 మెగావాట్స్ లో జాయింట్ వెంచర్ అని అగ్రిమెంట్ చేసింది. భట్టి గారు పోయిండు, రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఫోటో దిగిండు, నేనేందో గొప్ప పని చేసినా అని వచ్చిండు. అసలు ఇదేంద్రబాయ్ అని నేను లోపలికి పోయినా. లోపలికి పోతే గమ్మత్ ఏంటంటే రాజస్థాన్ గవర్నమెంట్ 24% పైసలు పెట్టదట, ఈ పవర్ ప్లాంట్ కట్టడానికి పైసలు పెట్టదట. తెలంగాణకు పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాల 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఫ్రీగా జాగిస్తారట. సింగరేణికి జైసల్మీర్ల పాకిస్తాన్ బార్డర్ల జాగేందుకు, గాడ మనం సోలార్ పవర్ ప్లాంట్ ఎందుకు? పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లకే దిక్కులేదు. నువ్వు పెట్టిన 67, నువ్వు పెట్టిన 107 మెగావాట్లు 1000 కోట్లు నీళ్ళ వార వచ్చినావు, దానికే దిక్కులేదురా అంటే పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్లో 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెడతాం, దానికి ఫ్రీగా జాగి ఇవ్వాలని రాజస్థాన్ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. 76-24 అంటే నేనేమనుకుంటా, అరే పైసలు వెళ్తలేవో, రాజస్థాన్ గవర్నమెంట్ పీపీఏ చేస్తుందేమో, ఈ కరెంటు రాజస్థాన్ గవర్నమెంట్ కొంటదేమో, ఆ 24% పెట్టుబడి రాజస్థాన్ గవర్నమెంట్ పెడుతుందని మనం అనుకుంటాం. రాజస్థాన్ గవర్నమెంట్ కరెంటు కొంటా అని అగ్రిమెంట్ చేయలే, రాజస్థాన్ గవర్నమెంట్ 24% పెట్టుబడి పెడతా అని చెప్పలే. కానీ పాకిస్తాన్ బార్డర్లో ఏడారిలా ఎవడు అడిగి పోను కూడా, వాడు ఎప్పుడు బాంబు పడుతుందో, ఎప్పుడు మిసైల్ పడుతుందో, ఎప్పుడు గన్ను వెళ్తుందో తెలియదు. అటాంకలు ఎవడు పోడు. కానీ మన భట్టి గారికి, మన సింగరేణికి మాత్రం గాడ జాగ కావాలన్నట. ఎందుకు? మళ్ళా 1400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి, కమిషన్ కొట్టాలి. సింగరేణి ఏమన్నా కానీ ఏటను వీకని ఆ కరెంట్ ఎవడు కొంటాడు? పెట్టిన దానికే దిక్కులేదు. 107కు 67కు వీళ్ళట పాకిస్తాన్ బార్డర్లో పవర్ ప్లాంట్ పెట్టామని జాయింట్ వెంచర్ చేసుకొని వచ్చింది. ఇది దీని కథ. నేను అడుగుతున్నా భట్టి గారు, నేను చెప్పేది తప్పైతే నువ్వు ఆన్సర్ చేయి. రమ్మంటావా? 7కి రమ్మంటే గడికి వస్తా, నీ ప్రగతి భవన్కు రమ్మంటే కూడా వస్తా. నువ్వు జైపూర్ పవర్ ప్లాంట్కు రాజస్థాన్తో అగ్రిమెంట్ చేసినావా, చేయలేదా? పాకిస్తాన్ బార్డర్ల జైసల్మీర్ జిల్లాలో జాగ తీసుకుంటాను రాసుకున్నవా లేదా? నేను కార్మికుల పక్షాన్ని అడుగుతున్న సమాధానం చెప్పు అని చెప్పిన ఈరోజు నేను నిలదీస్తా ఉన్నా. ఇక ఇంకో విషయం, అసలు ఉన్న పవర్ ప్లాంటే చక్కగా నడుపుతలేరు వీళ్ళు. అప్పుడు 2x600 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ మన జైపూర్కు, మన సింగరేణికి జైపూర్లో ఉన్నది. అది బీఆర్ఎస్ టైంలో 2017-18 9,575 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి భారతదేశంలోనే బ్రహ్మాండంగా పనిచేసే పవర్ ప్లాంట్ గా దేశంలో 5వ ర్యాంక్ వచ్చింది ఆ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 2025-26 9,575 కేలి దాని విద్యుత్ ఉత్పత్తి 7,578కి తగ్గి 5వ స్థానం నుంచి 65వ స్థానానికి పడిపోయింది. ఉన్నది చక్కగా నడిపే తెలివి లేదు కానీ ఇక కొత్తది పెట్టమంటారు. ఉన్నదాని పరిస్థితి ఏమైంది?
నాడు బీఆర్ఎస్ ఉంటే దేశంలో 5వ ర్యాంకు, నేడు దాని విద్యుత్ ఉత్పత్తి 2000 మెగావాట్లు 2000 మిలియన్ యూనిట్లు తగ్గి 65వ స్థానానికి పోయింది. అంటే ఇవాళ సింగరేణిని ఎట్లా నడుపుతున్నారు? ఉన్న ప్లాంట్ని కూడా ఫుల్ స్కేల్ నడుపుతలేరు. 2000 మిలియన్ యూనిట్లు తగ్గు అంటే ఎంత నష్టం జరుగుతుందో సింగరేణికి ఒక్కసారి ఆలోచించండి. ఇది దాని పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మరి ఈ పవర్ ప్లాంట్ దేనికోసం పెడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ పీపీఏ చేసుకోలే, రాజస్థాన్ పీపీఏ చేసుకోలే. మీరు పెట్టిన సోలార్ పవర్ ఎవడు కొనకపోతే మూలకు పడ్డది 1000 కోట్లు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టే ఈ 2 × 800 మెగావాట్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ 1500 2000 ఖర్చు పెట్టిండ్రు. అది ముంగడి ఓ రాదు, వెనుకకు రారాదు. అందుకే ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ ముంగడి చెప్తా గానీ, ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సింగరేణి ఇలా అప్పుల్లోకి పోయి ఓడి మీదకి పోయింది. ఎందుకు పోయింది ఓడికి? అవసరం లేకుండా 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్కి పెట్టిరి. దీనికి పీపీఏ దిక్కు లేకుండా 1000-1500 కోట్లు జైపూర్ పవర్ ప్లాంట్ మీద ఖర్చు పెట్టిరి. బామ్మర్ది సృజన్ రెడ్డికి బడా బడా కాంట్రాక్టర్లకు ఓబీ టెండర్లు ఇచ్చి అందులో 500-600 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది. ఇట్లా చేసినాక మరి సింగరేణి ఉంటుందా? ఈ బొగ్గు కుంభకోణం అసలు ఏంది? బొగ్గు కుంభకోణం ఏమైంది? 40 లక్షల టన్నుల బొగ్గు ఎందుకు మాయమైంది? ఎటుపోయింది బొగ్గు? నిజంగా బొగ్గు ఉన్నదే నిజమైతే మేము RG2కు చూడ్డానికి పోతే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? భూపాలపల్లి ఓబీ దగ్గరికి మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఆగబట్టిండ్రు? అంటే బొగ్గు లేదు అక్కడ. అసలు విషయం మీకు చెప్తా. ఇవాళ మొన్న కొత్తగూడెంలో కూడా చెప్పినా, ఇవాళ మీకు మంచిర్యాలలో కూడా చెప్తా. ఏం జరిగింది? గొప్పలకు పోయి సింగరేణిని ఆగం చేసిండ్రు. అంటే బొగ్గు ఉత్పత్తే కాలే. బొగ్గు ఉత్పత్తి చేయకుండానే బొగ్గు దవ్వినట్టు, దాని మీద లాభాలు వచ్చినట్టు, ఆ లాభాల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టుడు, ఆ లాభాల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు ఇచ్చుడు, ఆ లాభాల మీద కోల్ సెస్ కట్టుడు, ఆ లాభాల మీద డిఎంఎఫ్టీ కట్టుడు, ఆ లాభాల మీద రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుకోవడానికి సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చుడు. ఎవ్వనయ్య సొమ్ము? తవ్వని బొగ్గుకి ఎవడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా? లాని లాభాలకు ఎవడన్నా డివిడెండ్లు ఇస్తాడా? అది కొంప ముంచింది ఇవాళ. అందుకే దాస్తున్నారు. అది పెద్దగా చేయి బాబు. ఎస్, ఇది ఒకసారి చూడండి. నేను దీన్ని చెప్పే ముందు కింద ఏపీఏ అని ఉంది. అదేంది? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? విన్నరా? అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ తెలుసా? అది మూతపడి ఎన్ని రోజులు అయింది? 2 సార్లు. 2 ఏళ్ల నుంచి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఉత్పత్తే లేదు, బొగ్గు ఉత్పత్తే లేదు. అటువంటి అడ్రియాల్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో ఎంత ఇప్పుడు స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1,69,877 ఇదా? సారీ, 1,81,771 టన్నుల బొగ్గు ఉంది అంటున్నారు. మొన్న మా ఈశ్వరన్న, మా చందర్, రాజిరెడ్డి గారు పోతామని పోయింది. ఆడేం బొగ్గు లేదు, ఏం లేదు. ఉత్తదే షెల్, ఉత్తదే ఓబీ తప్ప ఒక్క బొగ్గు ముక్క లేదు. ఇదేమన్నా బంగారం అదాయానికి? అంటే ఇలా ఆ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ దగ్గర 1,81,000 అన్నారు. మనదేమొచ్చింది? మందమర్రి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? చేయలావట్టురా, రైట్. ఎంత చెప్తుండ్రు మందమర్రి కాడ? ఎంఎం 5,68,358 టన్నులట ఉన్నదా? బొగ్గు బాయిల మీదనే ఉంటారు కదా మీరు. ఎంత స్టాక్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మందమర్రి 5,68,358 టన్నుల బొగ్గు ఉందట. మా విలేకరులు రేపు పోవాలి. మా జర్నలిస్టులు మా కెమెరాలు పట్టుకొని, మా కార్మికుల్ని పట్టుకొని పోయి 5,68,358 టన్నుల బొగ్గు ఉన్నదా? ఉంటే చూపిమని జీఎంని అడుగుండ్రు. ఉంటే చూపియాలి కదా జీఎం.
మరి లేని బొగ్గుకు తవ్వని బొగ్గుకు ఎవడయ్యే సొమ్మని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు, డివిడెండ్ కట్టినావు, డిఎంఎఫ్టీ కట్టినావు, కోల్ సెస్ కట్టినావు, సిఎస్ఆర్ ఇచ్చినావు. ఆ నష్టం నా కార్మికులది కాదా? ఆ నష్టం నా కార్మికులకు కదా? ఆ డబ్బులన్నీ ఇలా పోయినాయి కదా? పోయిన డబ్బులు వస్తాయా? నువ్వు ఎందుకు కట్టినావు? మరి దానికి సమాధానం ఉందా? ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయరు? ఎందుకు దీని మీద ఎంక్వైరీ వేయరు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరే సాక్ష్యం కదా, నన్నంటే పోనిస్తలేరు, మీరైతే పోతారు కదా బొగ్గుబాయిల కాడికి. మరి మందమర్రిలో ఏ బాయి మీద 5,68,000 టన్నులు ఉన్నది? దాస్తే దాగేదా? దాచుకుంటే దాచి పెట్టుకునేది కాదు కదా. 5,68,000 టన్నులు అంటే ఎన్ని టిప్పర్లు? నెక్స్ట్ ఇంకేముంది మీ ఏరియాలో? శ్రీరాంపూర్ ఎస్ఆర్పి. ఎస్ఆర్పిలో ఎంత చూపించారు బై? 4,64,112 టన్నులు ఉందట. ఉన్నారా ఎస్ఆర్పి లీడా? జర చేయలేపురి రైట్. ఇటు ఎక్కువ ఉన్నారు. మరి రేపు పోయి చూడాలి మీరు. 4,64,112 టన్నులు ఎస్ఆర్పిలో ఏ బాయి మీద స్టాక్ ఉందో చూపిమని నేను అడుగుతా ఉన్నా. మీరు అడగండి బై జిఎం. మరి తవ్వని బొగ్గుకు నువ్వేవుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి? తవ్వని బొగ్గుకు పన్నులు కట్టి డివిడెండ్లు కట్టి నా కార్మికుల చెమట చుక్కలని రక్తం దారబోసి నా కార్మికులు పనిచేస్తే నా కార్మికులు రోడ్డు మీద తెస్తావా? కేసీఆర్ ఏమో నా కార్మికులు బాగుండాలని, నా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలని సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ మీకోసం ఆలోచించిండు. నా కార్మికులు బాగుండాలని 30% బోనస్ ఇచ్చి కేసీఆర్ గారు మిమ్మల్ని గౌరవించిండు. నా కార్మికులు జీవితాలు రోడ్డు మీదకి రావద్దని కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 16,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. మీరేం చేస్తున్నారు నాయన? సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, ఓబీ టెండర్ల స్కామ్, తవ్వని బొగ్గుకు ట్యాక్సులు కట్టి పన్నులు కట్టి మీ గొప్పల కోసం నా కార్మికుల చెమటను, మా కార్మికుల కష్టాన్ని దోచుకుంటారా అని చెప్పి నేను ఈ రోజు మా కార్మికుల పక్షాన్ని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎవడి సొమ్ము ఎట్లా ఖర్చు పెడతావు నువ్వు? ఈ కాగితం నాది కాదు, ఇది చూడండి పైన. ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ కంపెనీ, ఏరియా వైజ్ డిస్పాచెస్ వాగన్ స్టాక్ డీటెయిల్స్ ఫర్ ద డేట్ 5 జూన్ 2026. దిస్ ఇస్ ద అఫీషియల్ డాక్యుమెంట్. నా సొంత కవిత్వం కాదు, నేను చెప్తాను, అసలే చెప్తలేను. ఇది సింగరేణి వెబ్సైట్ లో నుంచి 5 జూన్ 2026 నాడు ఎక్కడ ఎంత స్టాక్ ఉన్నదో ఇది సింగరేణి మాటనే మీ ముందు పెడతా ఉన్నా. మరి చూపియాలి కదా. ఎటుపోయింది మరి ఆ బొగ్గు? ఎందుకు మాయమైంది? ఏమైంది ఆ బొగ్గు? దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తా ఇక ముంగట. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఒక 40 లక్షల టన్నులు ఇన్ఫ్లేట్ అంటే ఉత్పత్తి కంటే ఎక్కువ ఉన్నట్టుగా చూపెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో టార్గెట్స్ రీచ్ అయినట్టుగా లెక్కలు రేటింగ్ పెంచుకోవడానికి చాలా మంది చేస్తూ ఉంటారు కదా. రేటింగ్ పెంచుకోవడానికి ఉన్నది లేనట్టుగా చూపెడతారు. చూపెడితే వాళ్ళకి రుణాలు వస్తాయను ఇంకోటో గవర్నమెంట్ నుంచి ఇతర బెనిఫిట్స్ లభిస్తాయని, లేకపోతే ఆఫీసర్స్కి బెనిఫిట్స్ ఉంటాయని ఇవన్నీ చేస్తారు. అట్లా చేసింది 40 లక్షల టన్నులు చూపెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండే? 40 లక్షల టన్నుల బొగ్గు ఎక్కువ చేసి చూపించిండ్రు. ఆఫీసర్ల ప్రమోషన్ల కోసమో అప్పులు తేవడానికో గొప్పలకు పోయి చూపించిండు అని చెప్పిండు. మరి నేనేం చెప్పినా? గిదే చెప్పినా కదా. రామగుండంలో గదే చెప్పినా, భూపాలపల్లిలో గదే చెప్పినా, కొత్తగూడెంలో గదే చెప్పినా, ఇవాళ మా మంచిర్యాలలో కూడా గదే చెప్తున్నా నేను ఈరోజు. మరి నువ్వు అఫీషియల్ యూనియన్ కదా, ఇలా ఏఐటీసీ మీరే అధికారిక యూనియన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గొప్పలకు పోయి 40 లక్షల టన్నుల బొగ్గు లేందాన్ని ఉన్నట్టు చూపించుడు కాదు. ఆ బొగ్గు మీద లాభాలు వచ్చినాయని, ఆ లాభాల మీద 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, డివిడెండ్ ఇచ్చిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, సిఎస్ఆర్ ఇచ్చిండ్రు. గది ఎందుకు అడగవు మిస్టర్ సాంబశివరావు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా సాంబశివరావు? ఇప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మనం 4,000 రూపాయలకే మమతది సింగరేణి. 40 × 4,000 అంటే 1,600 కోట్లు. 1,600 కోట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు కదా.
1600 కోట్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చినావు కదా, 1600 కోట్ల మీద కోల్ సెస్ కట్టినావు కదా, 1600 కోట్ల మీద డిఎంఎఫ్టీ కట్టినావు కదా, 1600 కోట్ల మీద వచ్చిన లాభాల మీద సిఎస్ఆర్ ఇచ్చినావు. ఎవడు అబ్బా సొమ్మని ఇచ్చినావు అని నేను అడుగుతా ఉన్నా. దీన్ని ఎందుకు మా సాంబశివరావు అడిగాడు? ఎందుకు ఏఐటియుసి పెదవులు మూసుకున్నది? ఎందుకు మీరు ఈ తప్పులకు వత్తాసు పలుకుతున్నారని నేను మా సింగరేణి కార్మికుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మాట్లాడాలన్నా వద్దా? ఇంకా దాన్ని సమర్థిస్తున్నాడు ఆయన. ఏదో గొప్పలకు పోయి చూపించిండ్రు, అప్పులు లేవడానికి చూపించిండ్రు, రేటింగ్ల కోసం చూపించిండ్రు. చూపిస్తే బాగానే ఉండు, మరి ట్యాక్సులు ఎందుకు కట్టినావు? ఇన్కమ్ ట్యాక్స్లు, డివిడెండ్లు ఇవన్నీ ఎందుకు కట్టినావు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఎవరి డబ్బు ఇది? ఇగో ఇక్కడ జరుగుతున్న స్కామ్. దీన్ని బయట పెట్టింది బీఆర్ఎస్. దీన్ని బయట పెట్టి ఒక్కరు సపోర్ట్ చేస్తలేడు. ఎప్పుడైనా విలేకరులు దొరకబట్టి బట్టి విక్రమార్కని అడిగితే తర్వాత చెప్తా అని కూడా పోతుండు. సప్పుడు లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే అయితే ఇందులో ఒక విషయం, ఒక 40 లక్షల టన్నులు. ఇక్కడ ఒక విషయం ఇంకోటి చెప్పాలి. మొన్న మేము భూపాలపల్లి పోయినాం. భూపాలపల్లి పోతే ఓ కార్మికుడు నాకు ఫోన్ చేసిండు. మన అభిమానులు ఉంటారు కదా, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు. అన్న అయితే మా డేట్ ఒక వారం రోజుల ముందు డిక్లేర్ చేసినాం భూపాలపల్లి పోతామని. మేము భూపాలపల్లి పోతామనగానే బయటకే లారీలలో బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పలు ఉంటాయి చూసినారు, ఏది మన ఓబీ మట్టి, దాని మీద బొగ్గు వేరుస్తున్నారు. మీద ఒక లేయర్ బొగ్గు వేర్చి ఎట్లా హరీష్ రావు ఈసారి వస్తాడేమో చూస్తాడేమో ఆయనతో అది దూరంకెళ్ళి చూపించి ఇదంతా బొగ్గే అని చెప్పుదామని. ఆ కార్మికుడు ఏం చేసి నాకు మొత్తం వీడియో తీసి పంపిండు. ఆ కార్మికుడు మొత్తం వీడియో తీసి నాకు పంపిండు. గా వీడియో ఇప్పుడు మీకు చూపిస్తా. రెండు చూసిండు మీరు. యువతలేమో నేను పోయినా నన్ను RG2కు పోనీయలే. మా ఈశ్వరన్ ఏం చేసిన రోజు మబ్బులు లేచిపోయింది ఆడికి. పోతే ఈశ్వరన్న చూస్తుంటే ఆడ బొగ్గు లేదు, ఏం లేదు, ఉత్తదే మట్టి కుప్పలు షెల్లు తప్ప. యువతలేమో భూపాలపల్లిలో టిప్పర్లలో బొగ్గు తెచ్చి పోస్తున్నారు, చూసి ఆ కుప్పలకు వేరుస్తున్నారు. అది యువతలది. ఇది దొరికిన దొంగ. అందుకే ఇవాళ సపోర్ట్ చేస్తలేరు, నిన్ను నన్ను పోనిస్తలేరు. ఇప్పుడు ఇదంతా ఎందుకే? ఈడ శ్రీరాంపూర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మందమర్రి వాళ్ళు ఉన్నారు. శ్రీరాంపూర్లో 4 లక్షలు చెప్పినట్టు, మందమర్రిలో 5 లక్షలు. ఇప్పుడు అది ఉన్నదా లేదా తెలియనిగా. సింపుల్ కుల్లం కుల్లా. ఇప్పుడు మా శ్రీరాంపూర్లో మా దివాకర్ అన్న, మా కార్మికులు, మా TGBKS ప్రతినిధులు GM దగ్గర పోండి. GM గారు నువ్వు 5 లక్షలు ఉందన్నావు కదా, చూద్దాం పాను. మరి చూపించాలి కదా, ఉంటే ఎందుకు భయపడాలి? లేదు మందమర్రి మా కోవలకి లక్ష్మక్కనో లేకపోతే మా సుమన్ను తోలుకొని కార్మికులు పోండి GM దగ్గర కూర్చొని చూపి బై అని చెప్పుర్రి, దరఖాస్తు పెట్టుర్రి, అప్లికేషన్ పెట్టుండ్రి, చూపిరా బై బొగ్గు అని. చూపిస్తాడా? లేదు బొగ్గాడ. ఇగో ఇది ఇక్కడ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవకతవకలు. ఈ రకంగా సింగరేణిని ఆగం పట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇది ఇంకా ఇంట్రెస్టింగ్, మీకు మంచిగా అర్థం కావాలి. ఇది మార్చలే తమ్మియాల లేటెస్ట్ 4 కరెక్ట్. ఇప్పుడు ఏమంటుండ్రు సింగరేణి వాళ్ళు? మీ GM ఒక ఆయన రామగుండం ఆయన నేను పోయి రాగానే ఒక వీడియో రిలీజ్ చేసిండు. GM రామగుండం ఒక వీడియో రిలీజ్ చేసిండు. బొగ్గు మొత్తం ఉన్నది, స్టాక్ ఉన్నది, ఏం తిప్పలేదు, బొగ్గు ఎక్కడ పోలే, ఫుల్ స్టాక్ ఉన్నది బొగ్గు అని రామగుండం GMను బహుశా పైకెళ్ళి అధికారులు ఒత్తిడి తెచ్చిండ్రేమో, ఆయనను బలి చేసిండ్రు. రేపు డెఫినెట్ గా మేము వచ్చినాక మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం,
అదే సాక్ష్యం. రామగుండం జీఎం రిలీజ్ చేసిన వీడియోనే రేపు సాక్ష్యం అవుతుంది. ఆ సాక్ష్యం ఆధారంగానే రేపు చర్యలు ఉంటాయి సింగరేణి అధికారుల మీద. అయితే ఆ జీఎం ఒక వీడియో ఇచ్చిండు. బొగ్గు ఫుల్ ఉన్నది బై, బొగ్గు ఎక్కడ పోలే, స్టాక్ ఫుల్ ఉన్నది అన్నాడు. ఇక్కడ సింపుల్ క్వశ్చన్, ఇది నాది కాదు, కోల్ ఇండియా యాజ్ పర్ సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, మా జర్నలిస్టులకు కూడా చెప్తున్నా, మీరు కూడా పోయి వెబ్సైట్లో చూడొచ్చు. ఇది నా సొంత కవిత్వం కాదు, నా కాగితం కాదు. ఎవరన్నా గూగుల్లో పోయి సిఈఏ వెబ్సైట్లకు పోతే ఆ వెబ్సైట్లోనే ఏ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎంత బొగ్గు ఉన్నది అని చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇగో ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రం దగ్గర ఇంత మినిమం నెల రోజుల స్టాక్ ఉండాలి, మినిమం 30 రోజుల స్టాక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది. ఆ కేంద్ర ప్రభుత్వమే మొన్న రాష్ట్రాన్ని హెచ్చరించింది, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు, బొగ్గు లేదు స్టాకు లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. ఎంత ఉండాలి? 25 లక్షలు మినిమం స్టాక్ ఉండాలి. మినిమం ఇక్కడ ఉంది చూడండి, రిక్వైర్డ్ మినిమం స్టాక్. తక్కువ ఉండాల్సిన స్టాక్ 25 లక్షలు. ఉన్నదెంత? 4 లక్షలు. అంటే -84, 84% ఉండాల్సిన దానికంటే బొగ్గు తక్కువ ఉన్నది. ఇక్కడ నా సూటి ప్రశ్న, అరే మీరే చెప్తున్నారు 40 లక్షల టన్నుల బొగ్గు సిలకున్నది, స్టాక్ ఉన్నది అంటున్నారు. మరి 40 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి దగ్గర స్టాక్ ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి ఆగిపోయింది. కొత్తగూడెంలో కరెంట్ ఆగింది ఉత్పత్తి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో నిన్న 800 మెగావాట్ల ప్లాంటు బొగ్గు లేకుండా ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గు స్టాక్ లేక థర్మల్ విద్యుత్ ఆగిపోయింది. ఈ రోజు మీరు నమ్మలేని నిజం మీ ముందు పెడతా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వ జనరేటింగ్ కెపాసిటీ 23,000 మెగావాట్లు. ఇప్పుడు వానకాలం, వర్షాలు వల్లే బోర్లు మోటార్లు నడుస్తలేవు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడుస్తలేవు, విద్యుత్ వినియోగం లేదు. ఇవాళ ఎంత అంటే మన విద్యుత్ వాడకం 9-10 మెగావాట్లే. ఇవాళ 9-10 మెగావాట్ల కరెంటే ఈ రాష్ట్రంలో వాడుతున్నా పవర్ ఎక్స్చేంజ్ లో కరెంటు కొంటున్నారు. బొగ్గు లేక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి 4 రూపాయలకు 5 రూపాయలకు యూనిట్ కాడికి ఇలా బయట కరెంటు కొంటున్నారు. ఇది నా మాట కాదు. ఇప్పుడు చూడండి, ప్రముఖ దినపత్రికలు రాసిన వార్తలు. ఈనాడు, విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం, 3 ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేతకు జెన్కో యోచన. 3 ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయిందని నిన్నటి ఈనాడు పత్రిక. ఆంధ్రజ్యోతి, బొగ్గు సంక్షేమంపై నివేదిక ఇవ్వండి, కొన్ని నెలలుగా నిల్వలు తగ్గుతున్నాయి. కేటీపీఎస్ లో 5 రోజులు, 7వ దశ 9 రోజులు, కేటీపీఎస్ లో 6 రోజులు, యాదాద్రిలో 6 రోజులు. కేటీపీఎస్ లో 500 మెగావాట్లు, యాదాద్రిలో 800 మెగావాట్ల యూనిట్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. మీరేమో 40 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటారు, అక్కడనేమో బొగ్గు లేదు అని థర్మల్ కేంద్రాలు మూతపడుతున్నాయి. ఏది నిజం? బొగ్గు ఉన్నదా లేదా? ఉంటే థర్మల్ విద్యుత్ ఎందుకు ఆగిపోయింది? బయట కరెంట్ ఎందుకు కొంటున్నారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. అంటే బొగ్గు లేనిది నిజమా? బొగ్గు ఉండి కూడా ఈ థర్మల్ కేంద్రాలు మూసేస్తున్నారా? ఇవాళ ఎవరి మీద భారం? మీరు బయట కరెంటు కొంటున్నారు. అరే మన సింగరేణి పెట్టుకొని, మన బొగ్గు పెట్టుకొని, కట్టిన ప్లాంట్ పెట్టుకొని, బొగ్గు లేక ఇవాళ 5 రూపాయలకు 6 రూపాయలకు ఎక్స్చేంజ్ లో పవర్ కొంటే నష్టం రేపు తెలంగాణ ప్రజల మీద పడుతుంది. భారం రేపు తెలంగాణ ప్రజలు కదా బిల్లు కట్టాల్సింది. ఎవడు కట్టాలి? సింగరేణి అధికారుల తప్పులకు, కాంగ్రెస్ అవినీతికి రేపు ఈ రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల ఛార్జీలు పడాలా అని నేను అడుగుతా ఉన్నా. ఇటు సింగరేణి ఆగం, అటు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల మీద రేపు విద్యుత్ బిల్లుల భారం పడబోతా ఉంది. నీ ప్లాంట్ రెడీ ఉండి బొగ్గు లేక ఇవాళ ప్లాంట్లు మూతపడ్డాయి. నిజమా కాదా? కమాన్ ఆన్సర్ చేయండి. 800 మెగావాట్లు యాదాద్రిలో మూతపడ్డదా లేదా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇప్పటికి మనకు ప్రొడక్షన్ 3,200 మెగావాట్లు, అంటే
3 into 800 2400 4 into 800 3200 మెగావాట్లు రెడీగా ఉన్నది. కానీ బొగ్గు లేదని చెప్పి ఒక్కొక్కటి ఆపేస్తున్నారు. ఉత్పత్తి తగ్గింది. యాదాద్రిలో ఒక 800 మెగావాట్స్ మూసేసిండ్రు. కేటీపీఎస్ లో ఒక 800 మెగావాట్స్ బొగ్గు లేదని మూసేసిండ్రు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఒక యూనిట్ బొగ్గు లేదని మూసేసిండ్రు. మరి మీరేమో స్టాక్ ఉందంటారు, అక్కడనేమో బొగ్గు లేదని బంద్ పెడుతుంది. ఇప్పుడు తీసిన బొగ్గు గడ్డ మీద కుప్ప పోసి పెట్టినామన్నారు. కుప్పను పంపిణీకి తిప్పలవుతుందా? రైలే ఉండే, రూటే ఉండే అంటే బొగ్గు లేదు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ ఓబీ టెండర్ల స్కామ్ వల్ల, మీ అవినీతిలో సింగరేణి ఉత్పత్తి తగ్గింది. సింగరేణి ఉత్పత్తి తగ్గి ఈరోజు సింగరేణి కనీసం బొగ్గును అవసరం మేరకు సరఫరా కూడా చేయలేకపోయిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. నేను ఇంకా మీకు మంచి ఇంట్రెస్టింగ్ చెప్తా. జైపూర్ పవర్ ప్లాంట్ ఇన్నే ఉంటుందా? మీ దగ్గరనే ఉంటుంది కదా. పోనీ తెలంగాణ ప్రభుత్వ థర్మల్ పవర్ ప్లాంట్ కంటే బొగ్గు పంపలే. మీ జైపూర్ పవర్ ప్లాంట్ కన్నా బొగ్గు ఉన్నదా? మీ జైపూర్ పవర్ ప్లాంట్ లో కూడా 3 రోజులకు అవసరమైన బొగ్గే ఉంది. 3 రోజులకు ఉంది. ఏమన్నా కిరిమిది అయితే రేపు అది కూడా బంద్ అవుతుంది. అంటే సింగరేణి యొక్క స్వంత థర్మల్ పవర్ ప్లాంట్ లోనే బొగ్గు స్టాక్ లేదు. మరి పక్కనే మందమరిలో 5 లక్షలు ఉందంటావు, ఈ పక్కన శ్రీరాంపూర్లో 4 లక్షలు ఉందంటావు, నడిమిట్లున్న జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అవతల మందమరిలో 5 లక్షల స్టాక్ చూపించినావు, ఈతల శ్రీరాంపూర్లో 4 లక్షల స్టాక్ చూపించినావు, నడిమిట్లో ఉన్న సింగరేణి జైపూర్ పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక బంద్ అయ్యేటట్టు ఉన్నది. ఏది నిజం? దీనికి సమాధానం చెప్పాలి అధికారులు. ఇది బొగ్గు ఉత్పత్తి 2020-21లో 50,000, 21-22లో 65 లక్షలు, 65, 22-23లో 67 లక్షలు, 23-24లో 70 మిలియన్ టన్నులు. 70 మిలియన్ నుంచి కాంగ్రెస్ రాగానే 69 మిలియన్, ఆ తర్వాత 58 మిలియన్. ఈ సంవత్సరం అయితే ఆ 58 కూడా వచ్చేట్లేదు. ఇప్పుడు 26-27లో ఆ 58 మిలియన్ టన్నుల బొగ్గు కూడా వచ్చే పరిస్థితి లేదు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 30 ఏండ్ల నుంచి సింగరేణి లాభాల్లోనే ఉంది. 1998-99 నుంచి లాభాల బాట పట్టింది. సింగరేణికి నష్టాలు తెలియవు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళ పాపం వల్ల, వీళ్ళ కుంభకోణాల వల్ల, వీళ్ళ అఘాయిత్యాల వల్ల బహుశా ఈ సంవత్సరం సింగరేణి నష్టాల్లో పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఇక మల్లగిట్ట బొగ్గు ఎక్కువ చేసి చూపించి కాగితాల మీద లాభాలు చూస్తే చెప్పలేను. నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే వీళ్ళ తప్పుల వల్ల సింగరేణి ఈసారి మొదటిసారి మళ్ళీ నష్టాల వైపు పోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూడండి బొగ్గు ఉత్పత్తి ఎట్లా తగ్గుముఖం పట్టిందో చూడండి. మనమేమో పెరుగుతూ పోయినాం. 50, 65, 67, 70 పెరుగుకుంటూ పోయింది. కాంగ్రెస్ రాగానే తగ్గుకుంటూ పడుతుంది. 69, 58. మరి ఈ తాప ఎంత అవుతుందో చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ జూలై నెలకు వచ్చినాం. ఇంకా 5 నెలలు అయితే ఈ సంవత్సరం సంగతి బయటపడుతుంది. చూద్దాం మరి ఈ సంవత్సరం కూడా ఏమైందో. ఎక్స్ప్లోజివ్ స్కామ్. జిలెటిన్ 6 వాడతారా మీ బాయిలల్లో? తెలుసు కదా జిలెటిన్ 6 తెలుసా? పక్కా దాన్ని కూడా ఇడవలేదా కాంగ్రెస్ వాళ్ళు? దాన్ని కూడా ఇడవలే. గన్లో కూడా లంచాలు కొట్టిరు. దానికి మీరు ఒక 2 ఆఫీసర్ల పేర్లు వినుంటారు, సింగరేణి డైరెక్టర్లు. ఎప్పుడన్నా జీవీ రెడ్డి అనే డైరెక్టర్ పేరు విన్నారా? చాలా హానెస్ట్ ఆఫీసర్, నిజాయితీ పరుడు. 30 ఏళ్లు సింగరేణిలో నిజాయితీగా ఉద్యోగం చేసిన సింగరేణి ఉప్పు తిన్న అధికారిగా నేను సింగరేణికి నష్టం చెయ్యను, ఈ ఫైలు మీద సంతకం పెట్టను అంటే ఆయన చివరికి లీవులు ఇవ్వమన్నారు. లీవులు పంపించి రాజీనామా చేపించేసారు. 30% ఎక్స్ప్లోజివ్స్ రేటు పెంచండి, కాంట్రాక్ట్ కట్టబెట్టండి అంటే ఇది అన్యాయం. కోల్ ఇండియాలో ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఇంత ధర లేదు, నేను సంతకం పెట్టను అంటే ఆయనను 8 నెలలు లీవ్లో పంపేశాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉండే డైరెక్టర్ ఏకే శ్రీనివాస్, ఆయనను సంతకం పెట్టమన్నారు. నేను పెట్టా, ఇది అన్యాయం, సింగరేణి నష్టమైతుంది, సింగరేణి 100 కోట్ల రూపాయలు మునుగుతుంది, ఇంత ధర ఇవ్వకూడదు అంటే
ఆ ఏకే శ్రీనివాస్ ను డైరెక్టర్ పదవి నుంచి జనరల్ మేనేజర్ గా కిందికి రివర్సన్ ఇచ్చి తీసుకుపోయి విజయవాడలో వారేసిండ్రు. ఎవరికైనా ప్రమోషన్ వస్తుంది కానీ రివర్సన్ ఇస్తారా? నిజాయితీ కోసం, సింగరేణి కోసం, తప్పు చేయను, అవినీతిలో భాగస్వామ్యం కాను అన్నందుకు ఆయనను డైరెక్టర్ పదవి నుంచి జీఎం పదవికి తగ్గించి ఆయనను తీసుకుపోయి పక్కన ఆంధ్రప్రదేశ్లో లూప్ లైన్లో పడేసిండ్రు. ఆడ మనకోటి ఉంటుంది, విజయవాడలో సింగరేణికి ఒక చిన్న యూనిట్ ఉంటుంది, దాంట్లో పడేసిండ్రు తీసుకుపోయి. అంటే ఇవాళ దాంట్లో ఎంత నష్టం జరిగింది. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, మన పక్కనే మహారాష్ట్రలో కోళ్ళు మైన్ ఉంటుంది తెలుసు కదా మీకు. మన చంద్రాపూర్ జిల్లాలో మహారాష్ట్రలో కూడా అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ధర 37,864. సింగరేణిలు ఎంత ఇచ్చింది చూడండి, 44,467 రూపాయలకు కొనడానికి ప్లాన్ చేసిండ్రు. అంటే దాదాపు 2,051 కోట్ల రూపాయలు దీని మీద ఎక్కువ డబ్బులు పోయి సింగరేణికి నష్టం జరిగింది. ఇవాళ ఈ గిలటిన్ 6 లో ఎక్స్ప్లోజివ్ స్కామ్ లో కూడా 100,000 కోట్లు సింగరేణికి నష్టమైంది. 2 నిజాయితీ గల అధికారులు బలైపోయింది. ఒక ఆయన ఉద్యోగమే పోయింది, ఒక ఆయనకేమో రివర్షన్ ఇచ్చిండ్రు. ఇది ఎక్స్ప్లోజివ్ స్కామ్. డీజిల్ స్కామ్. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సింగరేణి సంస్థనే డీజిల్ సప్లై చేసేది. ఒక 1000 కోట్ల కాంట్రాక్ట్ ఉంటే 500 కోట్ల డీజిలే ఉంటుంది, 400-500, ఒక 100 అటు ఇటు. ఆ డీజిల్ డైరెక్ట్ సింగరేణి కంపెనీల నుంచి తక్కువ ధరకు తెచ్చి డీజిల్ సప్లై చేయడం ద్వారా సంస్థకు ఆదా అయ్యేది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసిండ్రు, ఫస్ట్ టైం కాంగ్రెస్ రాగానే దాన్ని కాంట్రాక్టర్ ఖాతాలకు మార్చింది. దాంతో ఏమైతుంది, టెండర్ వాల్యూ 500కు బదులు 1000 అయిపోయింది, డబుల్. రేపు బిల్లు కట్ చేసేటప్పుడు జీఎస్టీ కట్టాలి కదా. నిన్నదాకా 500 మీద కట్టిన జీఎస్టీ రేపు 1000 మీద అవుతుంది. ఎందుకోసం చేసినట్టు? కమిషన్ నిన్నదాకా 500 మీద వచ్చింది, రేపు 1000 మీద వస్తుంది. టెండర్ వాల్యూ పెంచడానికి, కమిషన్లు కొట్టడానికి ఈ డీజిల్ స్కామ్ ను కూడా ఈరోజు తెర మీదకి తెచ్చినటువంటి పరిస్థితి. ఈ డీజిల్ కూడా నేను ఆర్టీఐలో అడిగిన 8 జూన్ 2026 నాడు, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ డీజిల్ ఎట్లా ఉండేది, ఈ డీజిల్ విధానం కాంట్రాక్టర్కు ఎప్పుడు మార్చిండ్రు అంటే, ఇగో ఇది సింగరేణి నాకు అధికారికంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి డీజిల్ సప్లై చేసింది, కాంగ్రెస్ వచ్చినాకనే డీజిల్ కాంట్రాక్టర్ పరిధిలోకి మార్చినము అని చెప్పి సింగరేణి నాకు ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాధానం కూడా మీ ముందు పెడతా ఉన్నాం. ఇక అప్పులు, రేవంత్ రెడ్డి ఏమంటాడే, బీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు సింగరేణికి చాలా బాకీ పెట్టిపోయినరు, బీఆర్ఎస్ వాళ్ళు చాలా పైసలు కట్టలేదని, నా నాలుకకు నరం లేదని నోటికి వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతాడు ఆయన. దీన్ని కూడా నిజాలను సమాచార హక్కు చట్టంతో దాన్ని కూడా ఈరోజు మీ ముందు పెడుతున్నాం. నిజాన్ని ఇవాళ మీ ముందు పెడతా ఉన్నాం. ఇది 2014-15 నుంచి, 2014-15 నుంచి ఓ బీఆర్ఎస్ దిగిపోయే వరకు డిసెంబర్ 7, 2023 ఎంత బకాయి ఉన్నది సింగరేణికి? 7,155 కోట్లు. బీఆర్ఎస్ దిగిపోయినాడు సింగరేణికి ఉన్న డ్యూ ఎంత? 7,355 కోట్లు. మరి ఈ రోజు నాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది ఫిబ్రవరి 2026, అంటే 4 నెలల కింద. ఫిబ్రవరి 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కట్టాల్సింది 19,733 కోట్లు. అంటే 2 ఏళ్లలో ఎంత పెరిగింది? 12,377 కోట్ల రూపాయలు పెరిగింది. మొత్తం 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు 7,355 అయితే 2 ఏళ్లలోనే సింగరేణికి రేవంత్ రెడ్డి కట్టాల్సింది 12,377 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరు సింగరేణిని ముంచిండ్రు? ఎవరు సింగరేణికి బకాయిలు పెట్టిండ్రు? ఎవరు సింగరేణిని ఆగం చేసిండ్రో ఇప్పుడు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మన హయాంలో ఏడాదికి 700 కోట్లు, కానీ రేవంత్ రెడ్డి హయాంలో ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది, 7,000 కోట్లు బకాయి పడ్డది.
మనం 700 వీళ్ళు 7000 గంతే తేడా. బీఆర్ఎస్ కు 2 ఏళ్లు కరోనా వచ్చింది, బీఆర్ఎస్ కు పెద్ద నోట్ల రద్దు వచ్చింది, బీఆర్ఎస్ వచ్చినాడే 1900 కోట్ల అప్పుతోనే వచ్చింది. ఆ 7,000లో 1900 మనం వచ్చినాడే ఉన్నది. అన్ని కలిపితే 7,000 మనది. కానీ 2 ఏళ్లలో కాంగ్రెస్ 12,377 కోట్లు, అంటే దాదాపు ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. అంటే ఇలా సింగరేణికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి సంస్థ దివాళా తీయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, ఇది సింగరేణి ఇచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారమే మీ ముందు ఈ సాక్ష్యాన్ని డాక్యుమెంట్ ను పెడతా ఉన్నా ఈరోజు. అంటే సింగరేణి దివాళా కావడానికి కాంగ్రెస్ కారణం. మనం కట్టినం కొద్దో గొప్ప ఇచ్చుకుంటా పోయినాం. కానీ కాంగ్రెస్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 12,000 కోట్లు, అంటే మొత్తం 19,000 ఉన్నది. అందులో 7,000 10 ఏళ్ల బీఆర్ఎస్, అంతకు ముందుది కూడా కలిపి. కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ ది 12,377 కోట్లు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి దగ్గర బొగ్గు తీసుకొని పైసలు ఇవ్వలేదు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది మంచిగా కార్మికులు అర్థం చేసుకోవాలి. 2023-24 లాభాలు వచ్చినాయి బాగా అని చెప్పిండ్రు. బోనస్ ఇవ్వమంటేనేమో కొంచెం పక్కకు పెడతాం భవిష్యత్ అవసరాల కోసం, సింగరేణి అభివృద్ధి కోసం, సింగరేణి భవిష్యత్తు కోసం ఒక 2,283 కోట్లు పక్కకు పెట్టినామో అని చెప్పిండ్రా? నాకంటే ఎక్కువ కార్మికులకు తెలుసు. మీరు బాధపడ్డారు, అరే మొత్తం మీద లాభాలు ఇవ్వాలి కదా, వీడి పక్కకు పెట్టుడేంది, ఇదేందో పక్కకు పెట్టి మాకు కొద్దిగానే లాభం ఇస్తుండు అని మీరందరూ కూడా బాధపడ్డారు. బీఆర్ఎస్ కూడా అడిగింది. 2వ సంవత్సరం 2024-25, అంటే పోయిన సంవత్సరం కూడా 8,000 కోట్లేమో లాభాలు వచ్చినాయి అన్నారు. వచ్చి 4,000 కోట్లేమో బోనస్ గీనస్ లెక్క పెట్టిండ్రు. మిగతా 4,034 కోట్లు సింగరేణి భవిష్యత్తు కోసం పక్కకు పెడుతున్నాం, దాచిపెడుతున్నాం బ్యాంకులో అన్నారు. 4,000 కోట్లు బ్యాంకులో దాచిపెడుతున్నాం, రేపు సింగరేణి భవిష్యత్ విస్తరణ కోసం, సింగరేణి అవసరాల కోసం ఈ పైసలు కూడా దాచిపెడుతున్నాం, పక్కకు పెట్టినామో అన్నారు. లాభాలు వచ్చినాయి. లాభాలలో ఇగో గిదేమో బోనస్, గిదేమో ఖర్చు, ఈ 4,000 భవిష్యత్తుకు పక్కకు పెట్టినామో అన్నారు. కుల్లం అడుగుతున్నాను నేను. పోయిన ఏడాది 2,200, ఈ ఏడాది 4,000, మొత్తం కలిపితే 6,315 కోట్లు సిలకుండాలనా వద్ద పైసలు? మీరే చెప్పిన లాభం వచ్చింది పక్కకు దాచిపెడుతున్నాము అని. 6,315 కోట్లు లాభాల్లో నుంచి దాచిపెట్టినాము, పక్కకు పెట్టినాము, సింగరేణి అవసరాల కోసం దాచినాము అన్నారు. మరి ఈరోజు సింగరేణి ఎందుకు 4,300 కోట్ల అప్పుల్లో ఉన్నదో ఇవాళ బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గోల్మాల్ లేదా ఇక్కడ? అరే ఒక దిక్కేమో 6,000 సిలకున్నది పక్కకు పెట్టిన అంటావు, ఇంకో దిక్కేమో 4,300 కోట్ల అప్పు ఉన్నది అంటావు. ఎటువైనా మరి పైసలు? ఆనాడు బీఆర్ఎస్ ఉన్ననాడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే 1,000 కోట్లు 2,000 కోట్లు బ్యాంకుల నగదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేవింగ్ అకౌంట్లో పెడితే 3 పైసలు 4 పైసల మిత్తి వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే జర 6 పైసలు 7 పైసల మిత్తి వస్తుందని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. గట్లనే సింగరేణి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టింది. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న సింగరేణి ఎందుకు 4,300 కోట్ల అప్పుల్లోకి పోయింది? 30వ తారీఖు వస్తే అప్పు తెస్తే తప్ప మీకు జీతాలు పడతలేవు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. నేను ఆర్థిక శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన. మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మనకు కూడా ఓడి ఇస్తుంది, ఓవర్ డ్రాఫ్ట్. అంటే కొంత పరిమితికి మించి డబ్బులు తీసుకోవడానికి కొద్ది రోజుల కోసం పర్మిషన్ ఇస్తారు. మనకు మొత్తం తెలంగాణ గవర్నమెంట్కు ఓడి ఎంత అంటే 3,200. సింగరేణి ఓడి ఎంత? 4,300. యావత్ తెలంగాణ ప్రభుత్వ ఓడి కంటే సింగరేణి ఓడి 1,100 కోట్లు ఎక్కువైపోయింది. అంటే ఎటు పోతుంది సింగరేణి? అంచు మీదకి వచ్చింది, ఇక కొన మీదకి వచ్చింది. 4,300 కోట్ల అప్పుల్లోకి వచ్చింది. ఎప్పుడన్నా జారిపడవచ్చు. ఎందుకు పోయింది అప్పుల్లోకి? అవసరం లేకున్నా జైపూర్ సోలార్ పవర్ ప్లాంట్, జైపూర్ పవర్ ప్లాంట్ పెట్టుడు, 1,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడు, ఓబీ టెండర్లతో స్కామ్ చేసుడు, డీజిల్ స్కామ్ చేసుడు, జైపూర్లో పోయి అక్కడెక్కడో సోలార్ పవర్ ప్లాంట్ కాశ్మీర్ బార్డర్లో పెట్టమనుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా గిన్ని ఉన్నాయి స్కాములు. 2 ఏళ్లలో గిన్ని స్కాములు చేశారు.
మీకు కూడా ఒప్పుకోలేదు, నాకు కూడా ఒప్పుకోలేదు, షార్ట్ కట్ చేస్తా కానీ ఇంకా చాలా ఉన్నాయి స్కామ్లు. అంటే ఇప్పుడు సింపుల్ మీరు అడగాల్సింది, అరే 6,000 కోట్లు సిలక పెట్టినమంటారు, లాభాల్లో పక్కకు పెట్టమంటారు, అరే 6,000 కోట్లు బ్యాంకులు ఉంటే మరి 4,000 కోట్లు అప్పేందుకు అంటే లేని లాభాలను రాని లాభాలను చూపించి ఆ లాభాల మీద ట్యాక్సీలు కట్టిండ్రు. ఎంత ఘోరం అంటే ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ ఉండదు, 30% కట్టాలి. 1000 కోట్లు వస్తే 300 పోతాయి ఢిల్లీకి. 300 అంటే 6,000 కోట్లు అంటే 6 మూల 1,800 ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరి, డిఎంఎఫ్టీ కట్టిరి, కోల్సెస్ కట్టిరి, డివిడెండ్ కట్టిరి, సిఎస్ఆర్ కట్టిరి. లేని లాభాలకు 1,000 కోట్లు ఖరాబ్ చేస్తే ఇలా ఉన్నదే లోపలికి పోయేటట్టుంది. అప్పుడప్పుడు మనం చూస్తాం చూడు, అధిక వడ్డీ ఆశా చూపి ఉడాయించిన అని ఏదో పేపర్లు చదువుతుంటాం అప్పుడప్పుడు. గట్లున్నది కథ ఇది. వాడు రాత్రి లేచి పిక్తాడు చూడు, ఇది కూడా గాడికి వచ్చింది. ఇప్పుడు ఆ సీఎండీలు ఏం చేశారు, ఆ కాంగ్రెస్ హయాంలో ఉన్న సీఎండీ ఈ బట్టి గారు వీళ్ళందరూ కలిసి ఒక సింగరేణిని లాస్ట్ గాడికి తెచ్చారు. ఇది కార్మికులు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇక ఇది కథ. కష్టం మీది, చెమట మీది, రక్త మాంసాలను కరిగిచ్చి కష్టపడ్డారు సింగరేణికి మీరు. సొమ్ము మీది, సోకు రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన మన్మడు, ఈయన మన్మని షోకు తీర్చడానికి ఎవడో మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఖర్చు పెట్టాలా? అరే మంచినీళ్ళు లేవు బాయిల మీద మా కార్మికులకు కడుపు నిండా అన్నం పెడతలేరు. అరే మా కార్మికుల బతుకులు ఆగమైతుంటే 100 కోట్లు తీసుకుపోయి ఈయన ఫుట్బాల్ ఆడబట్టే. ఎవరి కోసం ఫుట్బాలు, ఎవరి కోసం ఆడుతున్నావు, ఎవరి సొమ్ము, నువ్వెవడి ఆడడానికి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. సరే, ఇదంతా అప్పుల కుప్ప. ఇప్పటిదాకా చెప్పిన సింగరేణి ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. మన పక్కనే ఉంటాడు శ్రీధర్ బాబు, ఆయన రాసిండిది మేనిఫెస్టో. చైర్మన్ ఎవరు, సంతకం పెట్టింది ఎవరు, ఒక దిక్కు బట్టి ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి, ముగ్గురు. ఏం చెప్పారు సింగరేణి మేనిఫెస్టోలో? సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. చేసిండ్రా? సరళీకృతం చేయలే, జటిలం చేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసిండ్రు. అరే కేసీఆర్ 16,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తాడు, వాటిని ఊడగొడతాం, దాని మీద ఎంక్వైరీ చేస్తాం. కేసీఆర్ ఏమో మానవతా దృక్పథంతో నా కార్మికులు, నా బొగ్గుబాయి కార్మికులు, నా కార్మికుల పిల్లలు సంతోషంగా ఉండాలి, నా కార్మికుల జీవితాలు బాగుండాలి, సింగరేణి సంస్థ నిలబడాలని చెప్పి కేసీఆర్ గారు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడేమో చిలిక పలుకులు పలికిండ్రు, ఏమేమి ఇంకా సింపుల్ గా చేస్తాం, ఇంకా బాగా ఇస్తాం, తొందరగా ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాము అన్నారు. ఇచ్చినారే? ఇచ్చిన వాటి మీద ఎంక్వైరీ పెట్టి ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టము అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టినట్టు గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం పెట్టి ఇంటికి పంపించే ఆలోచన చేస్తాము అని పేపర్లలో తాటికాయంత అక్షరాలతో రాయించిండ్రు. మొన్న మేము రామగుండంలో గర్జిస్తే బట్టి విక్రమార్క 4 మంత్రులు వచ్చి 350 ఇచ్చిపోయింది. ఆనాడు కేసీఆర్ వారం పెట్టిండు. ఇడు ఉన్నాడే, ఇంతకుముందు ఒక ఆయన గుండె ఆపరేషన్ అయిన ఉండే. వారం కేసీఆర్ మెడికల్ బోర్డు పెట్టి టకటక ఉద్యోగాలు ఇచ్చినాం. వీళ్ళు వచ్చినాక వారం అవుతుందా? నెలకొక్కసారన్నా అవుతుందా? ఓ రోజు మా రాజిరెడ్డి వచ్చిండు, అన్నా మూతి వంకర పోయినోళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, మొత్తం ఆగమైపోయిన వాళ్ళు, ఈయన కూడా వచ్చిండు. వీళ్ళందరినీ తీసుకొని డైరెక్టర్ దగ్గరికి పోయిన నేను. గౌతమ్ పోత్రు అని ఒక ఆయన ఉండే, సింగరేణి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కు. ఇగో ఈయనతో పాటు ఒక 10-20 మందిని తోలుకొని, ఇగో ఈయన గుండెకు బైపాస్ సర్జరీ అయింది. ఇంకొక ఆయనకి ఇటో పైపు ఉన్నది. ఇంకొక ఆయన క్యాన్సర్ వచ్చి మూతి వంకర పోయింది. ఇంకొక ఆయన యాక్సిడెంట్ అయి కాలు విరిగిపోయింది. వాళ్ళు మెడికల్ ఫిట్నెస్ కు పోతే నువ్వు ఫిట్ ఉన్నావు, బొగ్గుబాయిలో పనిచేయమంటారు. గుండె జీర్ణోని బొగ్గుబాయిలో పోయి పనిచేస్తే బతుకుతాడే? ఇగో ఇది కాంగ్రెస్ నైజం. చెప్పుడేమో సరళీకృతం చేస్తాం, కానీ శేషుడేమో గుండె జీర్ణోనికి కూడా నువ్వు మంచిగానే ఉన్నావు, పోయి పని చేయిపో అంటున్నారు. ఇది కాంగ్రెస్ నైజం. ఇప్పుడు ఆలోచించండి, కార్మికుల కోసం చేసిందెవరు, కార్మికుల్ని మోసం చేసిందెవరో ఇవాళ కార్మిక సోదరులు ఆలోచించాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా.
నడిమిట్ల గుండె చీరినోడిని కూడా నువ్వు పని చేయొచ్చు, నువ్వు ఫిట్ ఉన్నావంటే ఇంతకంటే మోసం దగ ఉంటుందా? కూర్చో. ఈ రకంగా ఇవాళ మొదటి వాగ్దానాన్ని తుంగలు దొక్కింది కాంగ్రెస్. రెండవది సింగరేణి కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి పటిష్టమైన చర్యలు, ఆధునిక విద్యాలయాలు పెట్టినారా? విద్యాలయాలు ఎవరు? సింగరేణి మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు, కేసీఆర్ పెట్టిండు. కానీ వీళ్ళేమో రాసుడేమో ఎక్కువ, చేసుడు సున్నా, గుండు సున్నా. కొత్తగా కాలేజ్ పెట్టలే కానీ ఉన్న సింగరేణి మెడికల్ హాస్పిటల్ని కూడా చక్కగా నడుపుతలేరు. అరే మా కార్మికులకు ఇంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అపోలో, యశోద, కిమ్స్ లో పోయి వైద్యం చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు నిమ్స్ తప్ప యాడికి పోయేది లేదు అన్నారు. వైద్యం, కార్పొరేట్ వైద్యానికి కూడా ఇవాళ నా కార్మికుల్ని దూరం చేసిండ్రు. ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. విద్య వట్టిదే, వైద్యం ఉట్టిదే, కారుణ్య నియామకాలు ఆగం, ప్రైవేటీకరణ గానీయం, వేతనాలు నిర్ణీత సమయంలో చెల్లిస్తాం. ఒక్కటన్నా అమలైనదే కాంగ్రెస్ మేనిఫెస్టో? ఆల్రెడీ 2 ఏళ్ళు 8 నెలలు అయిపోయింది. అయింది ఎక్కువ, ఇక ఉన్నది తక్కువ. దగ్గర పడ్డది ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి. కానీ చేసింది ఏమన్నా ఉన్నదా అంటే మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అడుగడుగునా కార్మికులకు అన్యాయం జరిగింది. సరే, ఈ డిపెండెంట్ సంగతి మీకు తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పెండింగ్ పెట్టిన 3200, కేసీఆర్ 12,800, రెండు కలిపి దాదాపు 16,000 ఉద్యోగాలు మనం ఇచ్చినాం. కాంగ్రెస్ తిప్పి కొట్టే 1000 కూడా ఇయ్యలే, 1000 కూడా ఇయ్యలే. పాపం ఇప్పుడు నాకు ఆడవిల్లలు వచ్చిండ్రు. డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన మహిళా కార్మికులు వాళ్ళ భర్తలు చనిపోతేనో, వాళ్ళ భర్తల ఆరోగ్యం దెబ్బతింటనో ఇవాళ ఆ మహిళా డిపెండెంట్ ఉద్యోగులకు కూడా ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని పాపం తిప్పుతా ఉంది కాంగ్రెస్. నేను ఈ మంచిర్యాల జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నా, భట్టి గారు వెంటనే మా మహిళా డిపెండెంట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, తక్షణమే ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే మా జేమెట్ 2016-17 మా కార్మికులకు కూడా వెంటనే ప్రమోషన్ కల్పించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని మీరు ఆ రోజు మాట ఇచ్చారు, దాన్ని కూడా వెంటనే నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదొక కొత్త విషయం. సింగరేణి చరిత్ర ఎప్పుడు చూసినా కార్మికులు సమ్మె చేసిండ్రు. కానీ బట్టి విక్రమార్క ఈ కాంగ్రెస్ పుణ్యమాని అధికారులు కూడా రోడ్డెక్కిండ్రు. ఇప్పుడు నేను రాంగ శ్రీరాంపూర్లో కూడా ఆగొచ్చిన అధికారులు స్ట్రైక్ చేస్తుంటాడు, ఆగి వాళ్ళకి సంఘీభావం చెప్పొచ్చిన. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పిఆర్పి, ప్రొడక్షన్ రిలేటెడ్ పే, అంటే ప్రొడక్షన్ పెంచితే ఆ అధికారులకు ఇన్సెంటివ్ ఉండేది. ₹1 ఎక్కువ వస్తుంది అంటే అధికారులు కష్టపడతారు. కార్మికులకు ఏంది? బోనస్ వస్తుంది. ప్రొడక్షన్ పెరిగితే లాభాలు పెరుగుతాయి, కార్మికులకు బోనస్ వస్తుంది. అధికారులకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అధికారులు కూడా బాగా పనిచేయాలని ప్రొడక్షన్ రిలేటెడ్ పే అని ఆ రోజు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ పిఆర్పి ఆపేసింది. ప్రమోషన్లలో అవినీతి, ప్రమోషన్లలో పైరవీలు, అక్రమ పద్ధతులున్నాయి, ఇది తప్పు అని చెప్పి ఇవాళ 2500 మంది సింగరేణి అధికారులు కూడా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా సింగరేణిని ఆగం చేస్తుందో ఇవాళ ఆలోచించండి. ఈ సింగరేణిలో రాష్ట్రం 51%, కేంద్రం 49%, ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీలో బీజేపీ ఉన్నదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. 51% సింగరేణి వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. ఇన్ని స్కామ్లు అయినాయి కదా. ఈ స్కాములు బాగైతున్నాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరం రాసిన. ఎవరు బొగ్గు శాఖ మంత్రి? ఎవరు? ఈ రాష్ట్రమోడే కదా, తెలంగాణ బిడ్డ కదా, కొద్దిగా అంత సోయి ఉంటుందేమో. ఈ కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి, బట్టి అంత దోసుకుంటున్నారు. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వే బొగ్గు మంత్రివి, నీది కూడా ఇలా 49% పొత్తున్నది, నీ వాటా ఉన్నది. ఈ స్కాముల మీద విచారణ జరుపు అని అన్ని ఆధారాలు పెట్టి కిషన్ రెడ్డికి ఉత్తరం రాసిన. కిషన్ రెడ్డి ఏమంటాడు? నా ఉత్తరం చదివి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు, మీరేమో బాగా స్కాములు చేసిండ్రట, జర విచారణ చేసుకోండి అని. ఇప్పుడు ఎవడో దొంగతనం చేసిండో దొంగ,
అరే వీడు దొంగతనం చేసిండ్రా అని నేను పోలీసు వాళ్ళకి అప్పచెప్తే పోలీసు వాడు అన్నాడట, అరే నువ్వు దొంగతనం చేసినవట్రా, నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో అన్నాడట. ఇక గట్టున్నది బీజేపీల కథ. అంటే ఇద్దరు మిలాఖత్ అయిపోయారు. బడే బై చోటే బై. నిజంగా కేంద్రము బొగ్గు శాఖ మంత్రి గారు మీకు దీంతో సంబంధం లేకపోతే ఈ తప్పు చేసిన ఈ సింగరేణి అధికారుల మీద ఎవరెవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉన్నారో దీని మీద వెంటనే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవడన్నా దొంగతనం చేసిన దొంగనే అరే నువ్వు ఎంక్వైరీ చేసుకోరా, నువ్వు దొంగతనం చేసినావు అంటాడు ఎవడన్నా. కిషన్ రెడ్డి గారు అంటాడు, అరే నువ్వు మీ దొంగతనం అయిందట, మీ దాంట్లో స్కామ్లు అయినాయట, విచారణ చేసుకోండి ఉత్తరం రాసిండు. ఆయన ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడే. ఇవో గట్టున్నది బీజేపీల కథ. అంటే ఇద్దరు మిలాఖత్ అయితేనే ఈ స్కామ్లు అవుతున్నాయేమో అని డౌట్ నాకు. ఎందుకంటే సింగరేణి బోర్డులో 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. 4 కేంద్ర ప్రభుత్వ అధికారులు సింగరేణి బోర్డులో డైరెక్టర్లుగా ఉంటారు. ఈ విషయాలన్నీ మేము బయటపెట్టి ఇప్పుడు 3 నెలలు అయింది. వాళ్ళకి తెలివయా? ఇప్పుడు సింగరేణి కోల్ ఇండియా అధికారులు కోల్ ఇండియాలో ఉంటారు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఉంటారు, సింగరేణిలో ఉంటారు. మరి మీకు ఆడేం రేట్ ఉంది, ఎక్స్ప్లోజివ్స్ ఈడేం రేట్ ఉందో చూడరా మీరు? ఎందుకు నిన్నటిదాకా ఓబీ టెండర్లు మైనస్ పోయినాయి, ఈ సైట్ విజిట్ పెట్టి ఓబీ టెండర్లు ఎందుకు ఎక్సెస్ పోతున్నాయో చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధికారుల మీద, బొగ్గు శాఖ మంత్రిత్వ శాఖ మీద లేదా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. సుమన్ ఏమైందిరా? బోర్ అవుతుందా? బోర్ అవుతుందా రే బాబు? ఆకలి అవుతుందా? ఫైనల్గా మనం చెప్పేది ఒక్కటే, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో 42 రోజుల సకల జనుల సమ్మెలో భాగస్వామ్యమైన బిడ్డలు మా సింగరేణి కార్మికులు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన మనము ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ వచ్చినావు, రేపోతావు. నువ్వు ఉద్యమంలో పాల్గొనలే, నీకు తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ధ్యాస లేదు, తెలంగాణ మీద ప్రేమ అంతకంటే లేదు. కానీ తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్మికులుగా, తెలంగాణ బిడ్డలుగా ఈ తెలంగాణ ఆస్తి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన మీద ఉన్నది. కనుకనే ఈ కార్మికుల కోసం, ఈ సింగరేణి పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం, ఈ పోరాటం తప్ప ఇది రాజకీయాల కోసం కాదు. అందుకే కార్మికులారా, నేను చెప్పిన విషయాల మీద బొగ్గు బాయిల మీద చర్చ పెట్టండి, నిజాలు బయటకు తీయండి. మందమర్రిలో 5 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడున్నదో చూపించమని నిలదీయండి. శ్రీరాంపూర్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడున్నదో చూపించమని నిలదీయండి. లేదంటే నష్టపోయేది మనమే. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉంటే అది కూడా నేరమే అని చెప్పి పెద్దలు చెప్పినారు. తెలిసి కూడా తెలియనట్టు ఉంటే, మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకుంటే అది కూడా నేరం చేసినట్టే అవుతుంది. ఈ మట్టి బిడ్డలుగా, ఈ సింగరేణి కార్మికులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణలో ఉన్న ఈ సింగరేణిని కాపాడుకునే బాధ్యత మన మీదనే ఉన్నది. అందుకే అందరం కలిసి పోరాడదాం. ఇలా 1, 2, 3 అయితే మన దెబ్బకు సెట్ అయినాయి. మన దెబ్బకు సైట్ విజిట్ సర్టిఫికేట్ బంద్ అయింది, శ్రీరాంపూర్ టెండర్ -12 పోయింది. మన దెబ్బకు కొత్తగా ఇక ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుడు బంద్ అయింది. మన దెబ్బకు కొంత సెట్ అయినరు. కానీ ఇవన్నీ కక్కియద్దాం మనం. బిడ్డ మీరు కక్కుతారా? లేకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కక్కిచ్చేది ఖాయం, ఒక్కొక్కరిని లోపల నూకేది కూడా ఖాయం. ఏవన్నీ విడిచిపెట్టాం. కూనంనేని సాంబశివరావు గారు, అన్ని తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావు. నువ్వే చెప్తున్నావు బొగ్గు లేదని, నువ్వే చెప్తున్నావు లేని బొగ్గును ఉన్నట్టు చూపించిందని. మరి దాని మీద ట్యాక్సులు కట్టినరు, పన్నులు కట్టినరు. ఇవాళ మీరు అధికారిక సంఘంగా ఏఐటియుసి ఎందుకు సింగరేణి కార్మికుల పక్షాన గొంతు విప్పడం లేదు, గలం గలపడం లేదు? మేము ఒక్కటే కోరుతున్నాం, రాజకీయాలు పక్కన పెడదాం. ముందు సింగరేణి బతుకుంటే కదా టీజీబీఏకేసా, ఏఐటియుసా, ఐఎన్టీయూసీ అనేది ఉన్నటి. మొత్తం సింగరేణి ఆగమైతుంటే ఇంకా మనం సంఘాల పేరు మీద విడిపోదామా? సంఘాలు పక్కన పెడదాం. సింగరేణి పరిరక్షణ కోసం అందరం కలిసి కదలాలి. ఈ సింగరేణి అవినీతిని ఆపాలి, ఈ స్కాములు ఆగాలి, ఈ సింగరేణిని మనం కాపాడుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఇంత ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.
అన్నగారికి గట్టిగా చప్పట్లతోని హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పడం. చాలా విషయాలు హరీష్ అన్న ఇంత ఓపిక చక్కగా మనకు వివరించినందుకు గట్టిగా చప్పట్లతోని హరీష్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు, ఆదిలాబాద్ నుంచి వచ్చిన మీడియా మిత్రులు, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గం మందమరి రామకృష్ణపురం నుంచి వచ్చిన మీడియా మిత్రులకు, మాజీ శాసనసభ్యులకు, సింగరేణి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి అందరూ హాల్లో భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు మా ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేస్తాం. దయచేసి అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మేడిపల్లి సంపత్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇవాళ సుమనన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సుకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు సార్ గారికి, అదేవిధంగా మన సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారికి, అదేవిధంగా మన సంఘం అధ్యక్షులు శ్రీ మిరియాల రాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా హాజరైన ఎమ్మెల్యే కోవలక్ష్మి మేడం గారికి, దివాకర్ రావు సార్ గారికి, అదేవిధంగా దుర్గం చిన్నన్న గారికి, అదేవిధంగా పుట్ట మదన్న గారికి, కోనప్ప గారికి, పేరు పేరున జాన్సన్ నాయక్ అన్న గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం కోసం గత సుమనన్న గారి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా కష్టపడుతున్న పిట్ సెక్రటరీలకు, కమిటీ మెంబర్లకు, బెల్లంపల్లి నాయకులకు, మందమరి నాయకులకు, శ్రీరాంపూర్ నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ